Minerals and energy resources, human geography lo we are continuing our lecture. So what are these minerals and energy resources? First point, minerals and what are minerals first? What do you understand by the word mineral? Mineral ante enti? Minerals ante enti? What are minerals? See, అన్ని మినరల్స్ ఎనర్జీ రిసోర్సెస్ కాదు. ఓకే, కాల్షియం పొటాషియం ఏంటది? ఓకే, అదే నువ్వు దేని మినరల్స్ అంటావు? వాట్ డు యు కాల్, సారీ, దేని నువ్వు మినరల్ అని అడ్రస్ చేస్తావు? వాట్ ఈస్ యువర్ క్రైటీరియా టు కాల్ ఏ సర్టెన్ పర్సన్ ఆర్ సర్టెన్ మెటల్ యాజ్ ఎ మినరల్? అంటే దేన్నంటావు మినరల్ అని? ఇప్పుడు ఐరన్ నీకు ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తారా? బ్లంట్ గా ఆన్సర్ చెప్పొద్దు సంతోష్, ఒకసారి ఆలోచించు నువ్వు చెప్పే ఆన్సర్. అర్థమవుతుందా? ఒక్కసారి మీరు ఆన్సర్ చెప్తున్నప్పుడు ఆన్సర్ మీరే క్రాస్ చెక్ చేసుకోండి. మనం మామూలుగా బయట ఉన్నప్పుడు ఏదో ఒకటి బ్రెయిన్ లోకి ఏదో వస్తే ఆన్సర్ చెప్పేస్తాము, బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ ది సివిల్ సర్వీస్. మీరు ఒక ఆన్సర్ చెప్తున్నప్పుడు ఆన్సర్ ఎవరు, మామూలుగా ఒక సివిల్ సర్వెంట్ ఎవరికి చెప్తాడంటే ఆన్సర్ చెప్తే సీఎం కి చెప్తాడు లేదా పిఎం కి చెప్తాడు. పిఎం దగ్గర పోయి రాళ్ళేస్తారా మీరు? అర్థమవుతుందా మీకు నేనేం చెప్తున్నాను? సో మీరు ఆన్సర్ చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించి క్రాస్ చెక్ చేసి చెప్పండి ఆన్సర్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆఫ్ మినరల్స్ లేదా ఆన్ మినరల్స్? సో మీరు దేని మినరల్ అని చెప్పి దేని పిలుస్తారు? ఫస్ట్ పాయింట్. ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఇది మనకు తెలిసిందే, అంటే ఎక్కడి నుంచి ఎనర్జీ జనరేట్ అవుతుందో దాన్ని మనం ఎనర్జీ రిసోర్స్ అంటాం. అదే పెద్ద ప్రాబ్లం కాదు. వాట్ ఆర్ మినరల్స్? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎట్లా వస్తుంది అంటే, మినరల్స్ ఆర్ సంథింగ్ విచ్ యాడ్స్ రిసోర్స్ టు అవర్ ఎగ్జిస్టింగ్ క్రైటీరియా. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే అండి, ప్రతిదీ మినరలే. మనం అంటే మనకి ఏదైతే మనం రిసోర్స్ కింద కన్సిడర్ చేస్తామో ప్రతిదాన్ని మినరల్ అంటారు. అర్థమవుతుంది? ఐరన్ మినరల్, ఫారెస్ట్ మినరల్స్, మరి ఫారెస్ట్ వస్తున్న ల్యాక్, గమ్, హనీ ఇవన్నీ మినరల్స్, శాండ్ మినరల్, ప్రతిదీ మినరల్సే మనం. అర్థమైందా? ఇన్ఫాక్ట్ హ్యూమన్ రిసోర్సెస్ ని కూడా మినరల్స్ అని పిలుస్తాం, బట్ దట్ ఈస్ నాట్ ద యాక్చువల్ క్రైటీరియా, బట్ దాన్ని మినరల్స్ అంటాం. మోర్ ఆర్ లెస్ ఈ మినరల్స్ అనేది ఏంటంటే దే ఆర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఎర్త్, భూమి నుంచి పుట్టినవి. అర్థమైందా? ఇప్పుడు ఈ మినరల్స్ ని మనం ఏం చేస్తామంటే 2 రకాలుగా క్లాసిఫై చేస్తాం. ఒకటి మెటాలిక్ మినరల్స్, ఇంకొకటి నాన్ మెటాలిక్ మినరల్స్. చూడండి క్లాస్ మీకు కానీ స్పీడ్ గా చెప్తున్నాను అర్థమవుతే దయచేసి అక్కడికి ఆపేయండి, స్లో చేస్తాను, ప్రాబ్లం లేదు. అర్థమవుతుందా? క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మేబీ ఐ గో ఎ బిట్ ఫాస్ట్, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. మీకు అర్థం కాకుండా నేను ఫాస్ట్ వెళ్తున్నాను కానీ అనిపిస్తే నన్ను ఆపేసే. నెక్స్ట్ మినరల్స్ లో మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్. మెటాలిక్ మినరల్స్ అనేది ఏంటంటే ఏ మినరల్స్ లో అవుతాయి ఫెర్రస్, అదే ఐరన్ ఉంటుందో దాన్ని ఏమంటారంటే ఫెర్రస్ మినరల్స్ అంటారు. ఐరన్ లేకపోతే నాన్ ఫెర్రస్ మినరల్స్ అంటారు. ఇప్పుడు గోల్డ్ ఇస్ ఏ నాన్ ఫెర్రస్ మినరల్. అర్థమవుతుందా? అదే ఐరన్ అనేది మీరు డైరెక్ట్ గా తెలిసిందే. నెక్స్ట్ నాన్ మెటాలిక్ మినరల్స్ అంటే ఏంటి? మెటల్ కానిది అంటే ఏంటి? ఫ్యూయల్ మినరల్స్ ఒకటి, నాన్ మెటాలిక్ అదర్ నాన్ మెటాలిక్ మినరల్స్ అంటే యురేనియం, థోరియం, రేడియోయాక్టివ్ మెటల్స్. అర్థమైందా? రేడియోయాక్టివ్ మెటల్స్ మెటల్ కాదు అండ్ ఫ్యూయల్ మినరల్స్ కూడా కాదు, అవి న్యూక్లియర్ మెటల్స్. నెక్స్ట్ లుక్ ఇన్ టు దిస్. ఇప్పుడు మనకు మెటల్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి అనే దానిపైన మనం ఒకసారి చూద్దాం. ఇండియా మొత్తం పైన చోటా నాగ్పూర్ ప్లాటో, రేపు మీ హోంవర్క్ ఏంటంటే ప్లాటోస్ అండ్ సౌత్ ఇండియన్ హిల్ కాంప్లెక్సెస్ రెండింటిని మ్యాప్ చేసుకోరండి. మీ ఇష్యూస్ గుర్తున్నాయి కదా, మీ అశ్విత్ నువ్వు చెక్ చేయాలి, చందు చెక్ చేస్తాడు, సంతోష్కి, మళ్ళీ ఇంకా దేవది సూర్య చూస్తాడు, ఇంకా ఏంటండి అశ్విత్ నువ్వు చూడు. మీ ఇద్దరు ఎవరు పని చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ అశ్విత్ చేయలేదు అనుకోండి, మీరు బయటకు వెళ్ళిపోతారు. మీరు చేయలేదంటే అశ్విత్ వెళ్ళిపోతాడు. సౌత్ ఇండియన్ హిల్ కాంప్లెక్స్, అదేవిధంగా మొత్తం కిందటి నుంచి ఆ నీలగిరి, అన్నమలై, తిరుమలై, మధ్యలో పళని, మళ్ళీ ఇంకా ఏవేవి, శివరాయ్, ఇంకా జబాలి, మళ్ళీ శేషాచలం పైన వచ్చేది ఏంటి? వెలిగొండ, పాలగొండ, నల్లమల, ఎర్రమల, మళ్ళీ ఇటు సైడ్ బాబా బుదన్ హిల్స్, మళ్ళీ ఆ ఎర్రమల పైన వచ్చేటి ఏంటి?
మహేంద్రగిరి ఇటు సైడ్ వస్తుంది, ఎర్రమల పైన వచ్చేటి ఈ సాత్పురా కాంప్లెక్స్ వస్తుంది కదా ఇలా. సో అవి ప్రతిదీ ఏంటండి సహ్యాద్రి అది ఇది కదా. సో ఈ హిల్ కాంప్లెక్సెస్ సౌత్ ఇండియాలో ఉన్న హిల్ కాంప్లెక్సెస్ అంటే నియర్ ఎంతవరకు రాసుకోవాలంటే సాత్పురాస్ వరకు, ఇండియా అండ్ సాత్పురాస్ ఉన్నాయి కదా, ఇండియా సాత్పురా వరకు ప్రతిదీ కింద నుంచి పై వరకు మ్యాప్ లో పాయింట్ అవుట్ చేసుకుంటూ రావాలి. సౌత్ ఇండియన్ కాంప్లెక్సెస్ అంతా ఒక మ్యాప్ లో ఉండాలి అండ్ మళ్ళీ ప్లాటోస్ అంతా ఇంకో మ్యాప్ లో ఉండాలి. అర్థమైనా మాన్సర్ ఇంకా మీ ఇద్దరు సేమ్ యాజ్ యూజువల్, మీ ఇద్దరు సేమ్ యాజ్ యూజువల్. ఇంకా మీరు సుష్మా దేవ్ నువ్వు ఎవరితో సూర్యతో కదా, రైట్. సో ఒకరికొకరు చెక్ చేసుకోండి, నీట్ గా ఐడెంటిఫై చేయండి, ఎవరు చేసి కాకుండా ఆపోజిట్ కూడా వెళ్ళిపోతారు. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఈ చోటా నాగ్పూర్ ప్లాటో ఏదైతే ఉందో, చోటా నాగ్పూర్ ప్లాటో ఈస్ కాల్డ్ స్టోర్ హౌస్ ఆఫ్ మినరల్ రిసోర్సెస్ సచ్ as మైకా, బాక్సైట్, కాపర్, లైమ్ స్టోన్, ఐరన్ ఓర్ ఎక్సెట్రా. ఈ చోటా నాగ్పూర్ ప్లాటో ఇక్కడ ఉంటుందండి. చోటా నాగ్పూర్ ప్లాటోని కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఏ సిటీని పిలుస్తామండి మనము? కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ధన్బాద్. ధన్బాద్ ని కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు, ధన్బాద్. నెక్స్ట్ ఇక్కడ దామోదర్ వ్యాలీ is rich in coal and considered as prime center for cooking coal in the country. What is this cooking coal? Cooking coal అంటే ఏంటి? ఏంటండి ఈ కుకింగ్ కోల్ అనేది ఏంటంటే స్పెషల్ క్వాలిటీ ఆఫ్ కోల్ అండ్ ఇండియా లాక్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ కుకింగ్ కోల్. ఇండియాలో కుకింగ్ కోల్ లేదు. యాక్చువల్ గా కుకింగ్ కోల్ దేంట్లో ఎక్కువ యూజ్ చేస్తారంటే స్టీల్ ప్రొడక్షన్ లో కుకింగ్ కోల్ ని యూజ్ చేస్తారు. బికాస్ మనకు కుకింగ్ కోల్ ఇండియాలో దొరకపోవడం వల్ల ఇండియా లాక్స్ బిహైండ్ ఇన్ ది స్టీల్ ప్రొడక్షన్. అందుకని మనం ఆ కుకింగ్ కోల్ ని ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మన దగ్గర ఒరిజినల్ గా లేదు కుకింగ్ కోల్. అదొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ధార్వాడ్ రీజన్ ఇక్కడ నుంచి చూడండి, ఇది ధార్వాడ్ రీజన్. దామోదర్ రీజన్ కూడా ఇక్కడ వస్తుంది. ధార్వాడ్ రీజన్, ద మినరల్స్ ఫౌండ్ ఇన్ ద ధార్వాడ్ రీజన్ ఆర్ బాక్సైట్, కోలిన్, రెడ్ ఆర్చ్ ఎక్సెట్రా. The deposit of highly silicaceous bauxite clay has been located about 3 kilometers south. Similar deposits were noticed in Alwal villages of Dharwad Taluk. Dharwad lo ee metals e unnayi, ee metals doruktayi. Evevi? Bauxite, colin, red archi antaru, adi leda arch. So ivanni ikkada doruktayi annattu. Next Gondwana time. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినాం కదా, ఈ మినరల్స్ అన్ని షీల్డ్ రీజియన్ లో దొరికేటువంటి, షీల్డ్ రీజియన్స్ లో ఇక్కడ దొరికేటి. ఇప్పుడు గోండ్వానా టైంలో ఫామ్ అయింది. గోండ్వానా టైం అంటే ఇప్పుడు మన ఇండియన్ టైం ఉంది కదా, గోండ్వానా టైంలో ఫామ్ అయింది. ఈ గోండ్వానా టైంలో మనకి ఏవే ఫామ్ అయింది? గోండ్వానా సూపర్ గ్రూప్ ఇంక్లూడ్ కాంటినెంటల్ రిఫ్ట్ బేసిన్ డిపాజిట్స్ విత్ మైనర్ మెరైన్ ఇన్పుట్స్ ఫార్మ్ ఫ్రమ్ కార్బోనిఫెరస్ అండ్ మిడిల్ జురాసిక్. అర్థమైందా? ఈ కార్బోనిఫెరస్ టైంలోను మిడిల్ జురాసిక్ టైంలోను మన ఇండియాలో కొన్ని మినరల్స్ ఫామ్ అయినాయి. అవి ఎక్కడెక్కడ ఫామ్ అయినాయి అంటే దామోదర్ వ్యాలీ దగ్గర, మహానది వ్యాలీ దగ్గర, గోదావరి వ్యాలీ దగ్గర. అర్థమైందా? ఇక్కడ మనకు మినరల్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు గోదావరి వ్యాలీ దగ్గర మనకు డెవలప్ ఫామ్ అయిన మినరల్స్ ఏంటి? సింగరేణి. అర్థమైంది కదా? ఈ టైంలో ఇక్కడ ఫామ్ అయినటువంటి కోల్ ఫీల్డ్స్, అన్ని కోల్ ఫీల్డ్స్. అర్థమైందా? ఈ కోల్ ఫీల్డ్స్ చూడండి, ఇక్కడ ఈ లొకేషన్స్ కోల్ ఫీల్డ్స్ అంట. నెక్స్ట్ మెరైన్ ట్రాన్స్లేషన్. ఇప్పుడు మెరైన్ ట్రాన్స్లేషన్ అంటే ఒకప్పుడు ఈ రీజన్ ఏదైతే ఉందో ఇండియాలో, ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రీజన్ లో సముద్రము లోపలికి వచ్చేసింది. సముద్రం లోపలికి రావడం వల్ల, అంటే మెరైన్ ట్రాన్స్లేషన్, మెరైన్ అంతా లోపలికి రావడం వల్ల ఆ మెరైన్ లోపల ఉన్నటువంటి ఈ ఆర్గానిజమ్స్ ఏవవుతున్నాయో, ఆర్గానిజమ్స్ చనిపోయి కిందనే డిపాజిట్ అయిపోయి అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం టెంపరేచర్ ప్రెషర్ వల్ల ఇవంతా ఏమని ఫామ్ అయ్యాయి అంటే క్రూడ్ ఆయిల్ గా ఫామ్ అయ్యాయి. అవన్నీ ఎట్లా ఫామ్ అయినాయి? క్రూడ్ ఆయిల్ గా ఫామ్ అయ్యాయి. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు? ఇక్కడ రాజస్థాన్ లో ఒకటి, గుజరాత్ అండ్ మహారాష్ట్ర రీజియన్ లో ఒకటి, ఇక్కడ ఏంటండి సింపుల్ కేజీ బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్ ఇక్కడ అండ్ ఇక్కడ దిగ్బోయ్. దాని పేరు ఏం పేరు? దిగ్బోయ్. ఫస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇన్ ఇండియా దిగ్బోయ్. అర్థమైందా? అంటే మీకు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే ఆయిల్ ఫామ్ అయింది అంటే దానికి గుర్తుగా మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే వన్స్ అపాన్ ఎ టైం అక్కడ సీ ఉంది.
నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఎర్త్ జియోలాజికల్ హిస్టరీలో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎన్ని సంవత్సరాలండి? ఎర్త్ లైఫ్ హిస్టరీలో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి? సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. అది లాంగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే బిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అర్థమైందా? ఇక్కడ పాయింట్ ఏమంటే మన హ్యూమన్ లైఫ్ స్పాన్ అప్రాక్సిమేట్ గా 100 ఇయర్స్ అని తీసుకున్నా. 100 ఇయర్స్ ఈస్ నథింగ్ ఈవెన్ స్మాలర్ దాన్ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ ఇన్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అండి? 4.6 బిలియన్ ఇయర్స్. 4.6 బిలియన్ ఇయర్స్ ఎర్త్ లైఫ్ స్పాన్. 4.6 బిలియన్ ఇయర్స్ లో మన 100 ఇయర్స్ అనేది ఎంత? నథింగ్. సో అది ప్రాబ్లం. నెక్స్ట్, ఈ ట్రాన్స్మిషన్స్ అంతా ఈ సీ అంతా లోపలికి ఎట్లా వచ్చిందిరా బాబు అని అడిగితే మేబీ సముద్రం అన్న పెరుగుండొచ్చు, లేదా ల్యాండ్ అన్న అక్కడ సింక్ అయి ఉండొచ్చు. ఆ రెండు రీజన్స్. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మినరల్స్ ఇన్ ఇండియా. పెట్రోలియం రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. ఒక్కొక్క రిసోర్స్ రాజస్థాన్ బేసిన్ లో ఒకటి, అండ్ సదర్న్ ఇండస్ బేసిన్ లో ఒకటి, అండ్ వింధ్యన్ బేసిన్, ప్రాణహిత అండ్ గోదావరి బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్, కావేరీ బేసిన్ అండ్ అప్పర్ అస్సాం బేసిన్. ఇక్కడ అంతా మనకి ఏమేమి ఉన్నాయంటే పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి. అర్థమైనా? ఇట్లా ఇక్కడ ఏమున్నాయి పెట్రోలియం రిజర్వ్స్ అని చెప్పి అనుకోవద్దండి, ఇదంతా పెట్రోలియం రిజర్వ్. నెక్స్ట్, ఇక్కడ ఎండిపోయిందండి, ఉన్నదంతా వాడేస్తున్నాం. బాంబే హైయే కాదు, మనకి ఇక్కడ కూడా దొరుకుతుంది పెట్రోల్. ఇందాక చూస్తాం కదా మెరైన్ ట్రాన్స్లేషన్ వల్ల ఎక్కడెక్కడ వస్తుంది పెట్రోల్. అర్థమైందా? నెక్స్ట్, మినరల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా. ఇది ఇంట్లో చేసుకోండి. అర్థమైందా? ఇంట్లో చేయాల్సిన వర్క్ ఇది. మినరల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే కోల్ ఎక్కడెక్కడ ఏ స్టేట్స్ లో అవైలబుల్ ఉంది, లేదు ఐరన్ ఏ స్టేట్స్ లో అవైలబిలిటీ ఉంది, యురేనియం ఏ స్టేట్స్ లో అవైలబిలిటీ ఉంది. ఇదంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మన మెటీరియల్స్ లో ఉన్నాయి. మంచిగా దాంట్లో చూసుకొని చదువుకోండి. నెక్స్ట్, ఎనర్జీ రిసోర్సెస్. వాట్ ఆర్ ఎనర్జీ రిసోర్సెస్? ద మినరల్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ ఆర్ కాల్డ్ ఎనర్జీ రిసోర్సెస్. సో ఎనర్జీ రిసోర్సెస్ అనేది ఏంటంటే దిస్ ఈస్ ఏ ఓపెన్ వర్డ్ అండి. ఓపెన్ వర్డ్ అంటే ఎనర్జీ ఇక్కడి నుంచినే జనరేట్ అవుతుంది అని చెప్పి గ్యారెంటీ లేదు. మనం ఎనర్జీ మనకి ఇక్కడి నుంచినే జనరేట్ అవుతుంది అని గ్యారెంటీ లేదు. ఎనర్జీ ఎక్కడి నుంచినా జనరేట్ అవ్వచ్చు. సి ప్రీవియస్లీ బిఫోర్ ద ఇయర్ ఆఫ్ 1945 no one knew the uses of uranium. అసలు యురేనియం అంటే ఎవరికి తెలియదు. అసలు యురేనియం వల్ల అవసరం కూడా లేదు. ఏంట్రా యురేనియం అంటే ఏదో చీకట్లో మెరుస్తుందో రేడియం మెటల్ అని చెప్పి అట్లా అనుకుంటాం అంతే తప్ప యురేనియం యొక్క యాక్చువల్ పొటెన్షియల్ ఎప్పుడు తెలిసింది? 1945 లో తెలిసింది. అర్థమైందా? అంతకుముందు క్రూడ్ ఆయిల్ ఉండేది. క్రూడ్ ఆయిల్ యొక్క యాక్చువల్ పొటెన్షియల్ ఎప్పుడు తెలిసింది? 1890s లో తెలిసింది క్రూడ్ ఆయిల్ యొక్క యాక్చువల్ పొటెన్షియల్. నెక్స్ట్, ఇంకా మనకు ఎలక్ట్రిసిటీ ఎప్పుడు జనరేట్ అయింది? వాటర్ నుంచి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఎప్పుడు జనరేట్ చేసాం మనం ఫస్ట్ టైం? శివసముద్రంలో, ఇండియాలో ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ శివసముద్రం డిస్ట్రిక్ట్ లో స్టార్ట్ చేశారండి. అర్థమైందా? శివసముద్రం డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎప్పుడు అప్రాక్సిమేట్ గా 1930s 31 లో అప్పుడు స్టార్ట్ చేశారు. అంతకుముందు అంతా వాటర్ అంటే అదేదో వేస్ట్ గా నది పోతుంది అన్నట్టుగానే అనుకుంటున్నారు, కానీ అదొక ఎనర్జీ రిసోర్స్ గా ఎవరు చూడరు. సో ఎనర్జీ రిసోర్స్ ఇస్ అన్ ఓపెన్ టర్మ్. సోలార్ ఎనర్జీ లేదా ఈ సోలార్ ప్యానల్స్ కనుక్కోక ముందు వరకు సోలార్ ఎనర్జీ అంటే అబ్బా ఎట్రా బాబు అని చెప్పి అనుకుంటారా. ఇప్పుడు సోలార్ ప్యానల్స్ ఇస్ సోలార్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ, సాల్ట్ వాటర్ ని బ్రేక్ చేసి సాల్ట్ వాటర్ నుంచి కూడా ఎనర్జీ చేస్తున్నారు, తెలుసా మీకు? సాల్ట్ వాటర్ ని బ్రేక్ చేసి ఎనర్జీ చేస్తున్నారు. మళ్ళీ ఫీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎవరికైనా గుర్తుందా? ఒక మెటల్ ని మీరు దాన్ని కానీ ఇట్లా ట్విస్ట్ చేసి టర్న్ చేస్తుంటే అక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇట్లా రకరకాలుగా అంటే మనకు ఇక్కడనే ఎనర్జీ జనరేట్ అవుతుందని చెప్పి ఈ రోజు మనకు తెలియకపోయి ఉండొచ్చు. మేబీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు తెలియచ్చు. అర్థమైందా? సో దట్ ఈస్ ద రీజన్ ఎనర్జీ రిసోర్సెస్ ఇస్ ఏ ఓపెన్ వర్డ్. అంటే మీకు ఈ పర్టికులర్ మన టెక్నాలజీ లిమిట్ ప్రకారం ఈ రోజు మీకు ఇది ఎనర్జీ అని చెప్పి తెలియకపోయి ఉండొచ్చు. ఏమో రేపు పొద్దున్న తెలియచ్చు ఎనర్జీ అని. మీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? సో దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్, ఎనర్జీ రిసోర్స్ అనేది చూడండి. ఎనర్జీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎకనామిక్ డెవలప్మెంట్ కి ఎనర్జీ కన్సంప్షన్ అనేది చాలా నెసెసరీ. వీళ్ళు ఒక కంట్రీ డెవలప్ అయిందా కాలేదా అనే దాన్ని దేని బట్టి చెప్తారంటే ఎనర్జీ కన్సంప్షన్ పైన చెప్తారండి. ఎనర్జీ కన్సంప్షన్ పైన ఒక కంట్రీ డెవలప్డా అండర్ డెవలప్డా చెప్తారు. ఇప్పటికి నేను మీకు 3 క్రైటీరియా చెప్పాను. ఒక కంట్రీ డెవలప్డా అండర్ డెవలప్డా ఏ క్రైటీరియాస్ తో డిస్కస్ చేస్తాం? ఫస్ట్ క్రైటీరియా ఏంటి? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. నెక్స్ట్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. 3, ఎనర్జీ కన్సంప్షన్. అర్థమైందా? అంటే ఇప్పుడు పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఒక వ్యక్తి లేదా ఒక కంట్రీ డెవలప్ అని ఎట్లా తీసుకుంటారంటే ఆ కంట్రీలో ఎనర్జీ ప్రొడక్షన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆ కంట్రీ డెవలప్ అని చెప్తారు.
See, the more developed is a country, the higher is the per capita of energy consumption and vice versa. అదే ఇది చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ కన్సంప్షన్ పైన కూడా ఆ కంట్రీ డెవలప్డ్ అండర్ డెవలప్డ్ అని చెప్పి అడుగుతారు. Presently 304 million Indians do not have access to the electricity. Around 500 million Indians are dependent upon the soil biomass for cooking. ఇప్పటికీ కూడా ఇది లేటెస్ట్ డేటా. 30 కోట్ల మందికి ఎనర్జీ అంటే తెలియదు. ఎనర్జీ అంటే 30 కోట్ల మందికి ఎనర్జీ అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ అంటే తెలియదు. ఎనర్జీ కాదు, ఎలక్ట్రిసిటీ అంటే తెలియదు. చాలా మంది కరెంట్ ని కూడా చూడకుండా చచ్చిపోతున్నారు. ఓకే, కరెంట్ అంటే ఇలా ఉంటుందా అని. నువ్వు ఉన్నటువంటి ఇదే టైంలోనే ఇదే సొసైటీలోనే అటువంటి పీపుల్ కూడా ఉన్నారు. అర్థమవుతుంది కదండి. నెక్స్ట్, ఇండియాస్ పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్సంప్షన్ రిమైన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ మేజర్ ఎకానమీస్. మేజర్ ఎకానమీస్ లో మన కన్సంప్షన్ జస్ట్ ఒక ఫ్రాక్షన్ మాత్రమే. చూడండి, according to the 2007 data, the consumption was around 625 kilograms of oil, equivalent against the world average of 1860. అదే వరల్డ్ ఎంత కన్స్యూమ్ చేస్తాను, 1860. మనం ఎంత కన్స్యూమ్ చేస్తాం, దాంట్లో 1/3 మాత్రమే కన్స్యూమ్ చేస్తాం. అర్థమైందా? ఇండియాస్ ఎనర్జీ మిక్స్ is dominated by coal with 49.6%, followed by oil 28%, biomass 11.6%, gas 7.3%, renewable and clean energy only 2.2%, nuclear energy 1.2%. Important data. అది ఇండియా యొక్క ఎనర్జీ డిపెండెన్స్. నెక్స్ట్, ఎనర్జీ రిసోర్సెస్ చూడండి. సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఏవే ఉన్నాయి? కన్వెన్షనల్ సోర్సెస్, నాన్ కన్వెన్షనల్ సోర్సెస్. కన్వెన్షనల్ సోర్సెస్ ఏంటి? దీంట్లో కమర్షియల్, నాన్ కమర్షియల్. కమర్షియల్ అంటే కోల్, పెట్రోలియం, ఎలక్ట్రిసిటీ. నాన్ కమర్షియల్ అంటే ఫైర్వుడ్, స్ట్రా, డ్రైడ్ డన్. నాన్ కన్వెన్షనల్ అంటే ఏంటి అంటే ఇది కొత్తగా వచ్చిన ఎనర్జీ అన్నట్టు. ఏవేవి? బయో ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఎనర్జీ ఫ్రమ్ అర్బన్ వేస్ట్. నెక్స్ట్, ఇక్కడ చూడండి ఉంది కదా. అర్బన్ వేస్ట్ అంటే ఏం లేదండి, మామూలుగా మనం వేస్ట్ తీసుకెళ్ళి ఎట్లా ఆ ప్రాసెస్ నన్ను చెప్పనిస్తే చెప్తానండి. అర్థమైందా? ఆ వేస్ట్ తీసుకెళ్ళి ఏం చేస్తారంటే బర్న్ చేస్తారండి, తగలబెడతారు దాన్ని. ఆ ప్రాసెస్ ఏమంటారంటే ఇన్సెనిరేషన్ అంటారు. ఆ ప్రాసెస్ ఏమంటారు? ఇన్సెనిరేషన్ అంటారు. అంటే వేస్ట్ తీసుకుపోయి తగలబెట్టి దాని నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏంటంటే వచ్చే స్టీమ్ ని వాళ్ళు ఏం చేస్తారు, టర్బైన్స్ రొటేట్ చేసి యూజ్ చేస్తారు. దట్ ఈస్ వేస్ట్ ఎనర్జీ కన్వర్షన్, ఇన్సెనరేషన్. అండ్ దీని వల్ల ప్రాసెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 tons ఆఫ్ వేస్ట్ చేశాను అనుకోండి, నాకు అప్రాక్సిమేట్ గా అదంతా ఏమవుతుంది, 2 grams గా 2 kg మారిపోతుంది. అంత తగలబెట్టేసాను అంతే కదండి. ఇంత పెద్ద బిల్డింగ్ నిండా మీరు కట్లు వేసి తగలబెట్టినారు అనుకో, మీకు బూడిద ఎంత వస్తుంది? చాలా రాదు, కొంచెమే వస్తుంది. ఇప్పుడు మీకు 10 కిలోలు కట్లు తగలబెడితే మీకు 10 కిలోలు బూడిద వస్తుందా? రాదు. ఎంత వస్తుంది? మాక్సిమం అంటే ఒక 1/2 కిలో బూడిద వస్తుంది. పాయింట్ అర్థమవుతుందా? సో దీని యొక్క సైజ్ వచ్చి ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇన్సెనరేషన్ అంటే ఏంటంటే కాల్చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు కన్వెన్షనల్ రిసోర్సెస్ కి నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ కి తేడా చూడండి. ఫస్ట్, these sources of energy are also known as non-renewable sources of energy and available in the limited quantity. Apart from hydroelectric power, these resources are widely used and constitute the major sources of energy. These major sources of energy ga unnai. Example enti? Coal, oil, natural gas, wood, etc. Limited, non-renewable, costly, cause pollution, exhaust ante అయిపోతుంది. And non-conventional అంటే ఇదిగోండి. These are renewable energy. అంటే అది మనం కొత్తగా కనుక్కునేటువంటి ఎనర్జీ. అది రిన్యూబుల్ అంటే అయిపోదు, వస్తానే ఉంటుంది. సన్ ఏం అయిపోదు కదా, ఎప్పుడు సన్ ఎప్పుడు మండుతానే ఉంటాడు. విండ్ ఆగదు, టైడ్స్ ఆగవు. అండ్ ఈ బయో ఎనర్జీ అనేది చాలా కొత్త కాన్సెప్ట్. నేను దీని గురించి డిస్కస్ చేయను, ఎందుకంటే ఈ ఏరియాలోకి వెళ్ళానంటే ఇక నేను ఆ ఏరియా గురించి చెప్పుకుంటూ వెళ్తాను. లేదు, ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఈ మైక్రోబ్స్ ని యూజ్ చేసి ఎనర్జీ జనరేట్ చేసే కెపాసిటీ బయో ఎనర్జీ అంటారు. ఆ మైక్రోబ్స్, బ్యాక్టీరియాని యూజ్ చేసి ఎనర్జీ జనరేట్ చేస్తే దాన్ని బయో ఎనర్జీ అంటారు. అర్థమైంది? నెక్స్ట్, అండ్ దీస్ ఆర్ రెన్యూబుల్, చీప్, పొల్యూషన్ ఫ్రీ, ఇన్ఎగ్జాస్టిబుల్. నెక్స్ట్ ఇది చూడండి. సో ఇదే కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. సేమ్ అదే డిఫరెన్సెస్, ఇంకో పాయింట్. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఐరన్ ఓర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఐరన్ ఓర్ ఎక్కడెక్కడ దొరుకుతుంది? ఎక్కడెక్కడ దొరుకుతుంది? ఐరన్ ఓర్ టైప్స్ ఏంటి?
ఇండియాలో ఐరన్ ఓర్ ఏంటంటే మామూలుగా ఐరన్ ని 4 టైప్స్ గా క్లాసిఫై చేస్తాం. ఐరన్ ఎట్లా క్లాసిఫై చేస్తాం? 4 టైప్స్ గా క్లాసిఫై చేస్తాం. అది ఏదేదంటే మ్యాగ్నెటైట్, హెమటైట్, లిమోటైట్, సెరడైట్. మ్యాగ్నెటైట్, హెమటైట్, లిమోడైట్, సెరడైట్. ఇట్లా మనం ఐరన్ ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తాం? 4 టైప్స్ గా క్లాసిఫై చేస్తాం ఐరన్, డిపెండింగ్ అపాన్ ఇట్స్ క్వాలిటీ బట్టి. ఇప్పుడు మ్యాగ్నెటైట్ అనేది హైయెస్ట్, వెరీ హై క్వాలిటీ, విచ్ కంటైన్స్ 70% ఆఫ్ ది ఐరన్ ఓర్. అంటే 70% ఐరన్ ఓర్ వస్తుంది. ఇది ఏ కలర్ లో ఉంటుంది అంటే బ్లాక్ కలర్ లో ఉంటుంది అండ్ హ్యావ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మామూలుగా ఐరన్ ఓర్ అంటే మనకి ఏ కలర్ లో ఉంటుందని చెప్పాము? రెడ్ కలర్ అని చెప్పాము. ఎందుకంటే రెడ్ సాయిల్ చెప్తున్నప్పుడు చెప్పాం కదా, రెడ్ కలర్ లో ఉంటే ఐరన్ ఓర్ ఉంటుందని. కానీ మ్యాగ్నెటైట్ మాత్రం బ్లాక్ కలర్ లో ఉంటుంది అండ్ దానికి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే మీరు ఒకసారి 70% ఆఫ్ ఐరన్ దాంట్లో ఉండడం వల్ల ఆ మట్టి పైన మీరు కానీ మ్యాగ్నెట్ పెట్టాలంటే ఉన్న కింద ఉన్న సాయిల్ అంతా ఏమవుతుందంటే అతుక్కునేస్తుంది. అర్థమైందా? అది. నెక్స్ట్ హెమటైట్. హెమటైట్ ఇది రెడ్డిష్ కలర్ లో ఉంటుంది. 60 to 70% ఆఫ్ ఐరన్ ఉంటుంది అంతే. అంటే 1 టన్ గానే తీసుకున్నామంటే అందులో ఎన్ని 70 కిలోస్ ఆఫ్ ఐరన్. 1 టన్ అంటే ఎన్ని కిలోస్ అంటే 100,000 అట్లాంటప్పుడు 700 అంతే. నెక్స్ట్ సెరడైట్. సెరడైట్ లో 40% ఉంటుంది. ఎక్కువ ఇంప్యూరిటీస్ ఉంటాయి. అందువల్ల మైనింగ్ వచ్చి కమర్షియల్ గా వయబుల్ గా మైనింగ్ చేయరు. సెరడైట్ ఐరన్ ఓర్ అంటే వదిలేస్తారు, పురాణికే ఫ్రీ అంటారు. ఇండియాలో మనకు మోస్ట్లీ దొరికేది ఏమంటే హెమటైట్ ఓర్. మనకి ఇండియాలో దొరికే ఐరన్ ఓర్ ఏంటంటే హెమటైట్ ఐరన్ ఓర్. ఇది దొరుకుతుంది. అండ్ ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ హెమటైట్ ఆఫ్టర్ రష్యా. రష్యా తర్వాత మనమే అంత ప్రొడ్యూస్ చేస్తాం. అండ్ మ్యాగ్నెటైట్ కూడా రష్యానే మాక్సిమం ప్రొడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ చైనాలో హెమటైట్, లిమోటైట్ ఈ రెండు చైనాలో దొరుకుతాయి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ దొరుకుతుంది? జార్ఖండ్, ఒడిస్సా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏపీ. అర్థమైందా? దీంట్లో ఎక్కడెక్కడ అంటే లొకేషన్స్ కూడా ఇచ్చాం. హజారిబాగ్, సింగ్భం, కైర్బురి అండ్ కైర్బురి జాలిని, కైర్బురి, మహాబురి, దౌలత్గంజ్, ఇది ఒకటి. ఒడిశాలో ఏంటి? బోనాయ్, సుకిందా, బాదంపూర్, గురుమాహిషాని. నెక్స్ట్ కర్ణాటకలో షిమోగ్గా, చిత్రదుర్గ, చిక్మంగళూరు, తుమ్కూర్, కేంగుడి అండ్ కుందేర్మూర్. ఈ లొకేషన్స్ ని మీరు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కంపల్సరీగా కర్నూలు, అనంతపూర్. ఇది అందరికీ తెలిసింది. ఏమంటే ఓబులాపురం మైన్స్. అనంతపూర్ లో ఉండేది ఎక్కడ? ఓబులాపురం. గుర్తుందా అండి ఓబులాపురం? గాలి జనార్దన్ రెడ్డియా? ఓబులాపురం గాలి జనార్దన్ రెడ్డి ఈ ఇష్యూ, ఈ ఐరన్ ఓర్ ఇష్యూ గాలి జనార్దన్ రెడ్డి ఆయన అనంతపూర్ లో ఉన్న ఓబులాపురం మైన్స్. నెక్స్ట్ ఈ కుందేరు ముక్కు, కిమాన్గుడి, ఇదిగోండి కర్ణాటక మొత్తం ఆయన కంట్రోల్లో ఉండేది మైనింగ్ అంతా. ఈయన చెప్పారు కదండి గాలి జనార్దన్ రెడ్డి యొక్క ప్రాపర్టీ ఎంత? 1,00,000 కోట్లు. ఎట్లా వచ్చింది 1,00,000 కోట్లు ప్రాపర్టీ? ఎట్లా మైన్స్ ఏంటి? కాదండి, తీసుకొని అమ్ముకోవడం అనేది కాదు. ఇందాక నేను చెప్పిన ఆయన రైళ్ళకి ఆన్సర్ వస్తే ఆన్సర్ చెప్పద్దండి, అది అట్లనే అలవాటు అవుతుంది, మీకే ప్రాబ్లం ఉంది. పాయింట్ ఏంటంటే వీళ్ళు మామూలుగా గవర్నమెంట్ కి లీజ్ ఇస్తారంట. అంటే అందరూ వచ్చి ఓపెన్ గా వీళ్ళు కాంట్రాక్ట్స్ డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసినప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే ఒక టన్ కి మేము ఇంత పే చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు టెండర్స్ వేస్తారు. ఈయన ఒక టన్ కి 10 రూపీస్ పే చేస్తాడు. సారీ అంటే ఎవరి టెండర్స్ ఏనికుండా ఈయన ఒకటే 10 రూపీస్ పే చేస్తాడు ఒక టన్ కి. ఈయన దీన్ని దాదాపుగా 1000 రూపీస్ అమ్ముతాడు. అర్థమైందా? పర్ డే వీళ్ళు దాదాపుగా ఏం చేస్తారు? ఒక 6,000 7,000 లారీస్ వెళ్తాయి. కానీ గవర్నమెంట్ కి ఏం చూపిస్తారంటే ఈ 10 రూపీస్ కట్టే దాంట్లో కూడా గవర్నమెంట్ ఎట్లా చూపిస్తారంటే మేము ఒక 200-300 లారీస్ మాత్రమే తీసుకెళ్ళాము అని చెప్పి చూపిస్తారు. అర్థమైందా? ఇది ఒక ప్రాబ్లం. ఏంటండి? తెలుసు ఎందుకు మాట్లాడాలి అంటే మినిస్టర్ కదా, మీ పార్టీకి అంతా ఫండింగ్ ఇచ్చింది నేనే కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఇతనికి ఇచ్చింది 400 acres అండి మైనింగ్. 400 acres మైనింగ్ చేసుకోరా బాబు అని చెప్పి ఇచ్చాడు. ఈయన ఏం చేశారు? ఈ 400 acres నుంచి ఇలా కిందకి తవ్వుకుంటూ వెళ్ళిపోయి ఈ కింద అంతా తవ్వేశాడు. అప్రాక్సిమేట్ గా 4K acres కింద తవ్వేశాడు మొత్తం. సో దిట్స్ వాట్ హి యాక్చువల్లీ డిడ్.
యాక్చువల్గా ఆయన ఇదే చేశారు. ఇది ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ బయట పెట్టాడు. ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ బయట పెట్టాడు. అది పెద్ద దుమారం అయింది ఇతను చేసింది. ఇతను బయట వాడు ఎవడో నార్త్ ఇండియన్. ఇతను డెప్యుటేషన్ పైన ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన ఐడెంటిఫై చేశాడు. తాకేమంటే ఇతనికి ఏదో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏదో గొడవ వచ్చిందని చెప్పి ఒక టాక్. కొంతమంది ఏం చెప్తారంటే లేదు ఆయన హానెస్ట్ ఆఫీసర్ అని చెప్పి కొంతమంది చెప్తారు. వాట్ ఎవర్ ఈ మేబీ హీ గివెన్ ది రిపోర్ట్. డైరెక్ట్ గా రిపోర్ట్ అయితే ఆయన ఇచ్చేసాడు. 4,000 ఎకరాలు మైనింగ్ చేశాడు. 400 ఎకరాలు పెట్టుకొని ఇంకో 4,000 ఎకరాలు కాలు పెట్టాడు. ఎత్తేయండి ఇంకా ఆ రిపోర్ట్ పట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ అరెస్ట్ చేసేసింది. నెక్స్ట్, సో దీస్ ఆర్ ది థింగ్స్. వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఐరన్ ఓర్. ఐరన్ ఓర్ చూసారా? ఇది వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఐరన్ ఓర్. ఏంటి? ఎస్, ఏషియా మొత్తం. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏమంటే యూరోప్ ఈస్ ద ఓన్లీ కంట్రీ విచ్ డు నాట్ హ్యావ్ ఐరన్ ఓర్ ఎక్సెప్ట్ ఇన్ దిస్ రీజన్. ఆ రీజన్ తప్ప యూరోప్ లో ఆల్మోస్ట్ ఏ చోట ఐరన్ ఓర్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ. ఎస్పెషల్లీ నార్దర్న్ యూరోపియన్ కంట్రీస్ లేదా వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అసలు లేదు. ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ లో ఉంది రైట్ గా. నెక్స్ట్, సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఐరన్ ఓర్ ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయని చెప్పి ఒకసారి చూసుకోండి. ఇది కూడా లొకేషన్స్ ని డిస్కస్ చేయడం కూడా టైం వేస్ట్ బేసిక్ గా. ఆస్ట్రేలియాలో ఎక్కడ ఉంది, సౌత్ అమెరికాలో ఎక్కడ ఉంది, నార్త్ అమెరికాలో ఎక్కడ ఉంది, గ్రేట్ లేక్స్ లో ఎక్కడ ఉంది, సేవ్ అంతా. ఇది మీకు జిఎస్ పేపర్ 1 లో మెయిన్స్ లో సిలబస్ అండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మినరల్స్ ఆర్ వరల్డ్ రిసోర్సెస్. దాంట్లో ఈ డిస్ట్రిబ్యూషన్ ని నేను చెప్పలేము. ఏమంటే ఎక్కడెక్కడ ఉంది అని చెప్పి చెప్పడం అనేది పాయింట్ కాదు. చదివితే అర్థమైపోయే ఇష్యూస్ ఏమంతా. నెక్స్ట్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే దీంతో పాటు మ్యాంగనీస్, బాక్సైట్, లైమ్ స్టోన్, అదర్ మినరల్స్ ఇవి ఎక్కడ ఉన్నాయి అనేది మనం మెటీరియల్ లో క్లియర్ గా ఇచ్చినాం. సో వాటిని ఒకసారి చదవండి. ఇవన్నీ చిన్న మినరల్స్. నెక్స్ట్, అర్థమైందా? నెక్స్ట్, రాసుకోబడలేదు, ఆల్రెడీ పీపీటీ ఉంది మీ దగ్గర, చూసుకోండి. ఇవన్నీ చిన్న మినరల్స్. మ్యాంగనీస్ ఎక్కడ, బాక్సైట్ ఎక్కడ, లైమ్ స్టోన్ ఎక్కడ, అదర్ మినరల్స్ అని ఇంట్లో చూసుకోండి. మనం మెటీరియల్ లో క్లియర్ గా ఇచ్చినాం. ఊరికి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చెప్పే అంత టైం లేదు. అంటే మ్యాంగనీస్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ యూరప్, ఏషియా, ఆఫ్రికా అని చెప్పి ఇట్లా చెప్పడం అనేది చాలా సిల్లీగా ఉంటుంది. సో వీ షిల్ కాన్సన్ట్రేట్ ఆన్ మోర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ నౌ. నెక్స్ట్, కోల్ ఫార్మేషన్. కోల్ ఎట్లా ఫామ్ అవుతుందండి? కోల్ ఎలా ఫామ్ అవుతుంది? సేమ్ ఎనీ కార్బోనిక్ మ్యాటర్ చనిపోయిన తర్వాత ఇది ఏమవుతుందంటే ఇట్ విల్ బి కవర్డ్ బై శాండ్. మట్టితో కవర్ అయిపోయిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ వుడ్ ఏదైతే ఉందో వుడ్ విల్ టర్న్స్ ఇంటూ కోల్. మామూలుగా మీరు పాత దాంట్లో చూస్తే కట్లను కలిసి మీకు బొగ్గు వస్తుంది. అర్థమైందా? సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, దానిపైన ఈ శాండ్ కప్పబడిపోయి మెల్లగా అది హీట్ కింద అది టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇన్ఫ్లుయెన్స్ తో మీకు కోల్గా అవుతే మారుతుంది. అండ్ ఈ కోల్గా కూడా ఎట్లా మారుతుందో చూడండి. స్టార్టింగ్ లోనే అక్కడే కింద పడిపోయి కొంచెం ఇనిషియల్ స్టేజెస్ ఉంటే దాన్ని పీట్ అంటారు, తర్వాత లిగ్నైట్ అంటారు, మళ్ళీ కోల్ ఆంథ్రసైట్ అంటారు. దాన్ని కూడా డిస్కస్ చేద్దాం ఒకటోటి. ఇక్కడ కోల్ ఎట్లా ఫామ్ అవుతుంది చూడండి. ఇక్కడ ఎట్లా ఫామ్ అవుతుంది క్లియర్ గా మెన్షన్ చేస్తాం. ఇందాక నేను చెప్పినా కదా, చనిపోయిన డెడ్ మ్యాటర్ ఏదవుతుందో మ్యాటర్ లోపలికి వెళ్ళిపోతుంది, దానిపైన మట్టి కప్పబడిపోతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దే టర్న్స్ ఇంటూ కోల్. నెక్స్ట్, ఈ కోల్ ఫార్మేషన్ ఏంటి? వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అబెండెంట్ ఫాసిల్ ఫ్యూయల్ ఇన్ ద వరల్డ్ అండ్ యూజ్ ఫర్ పవర్ జనరేషన్. ఇది మనకు తెలిసిందే. స్మెల్టింగ్ ఆఫ్ ఐరన్ ఓర్ ఇది ఇంపార్టెంట్. ప్రొడక్షన్ ఆఫ్ స్టీల్ అండ్ డొమెస్టిక్ హీటింగ్, అంటే ఇంట్లో కాల్చుకునే దానికి ఐరన్ యొక్క మ్యానుఫాక్చర్ లోను, ఐరన్ యొక్క స్మెల్టింగ్ లోను అండ్ స్టీల్ ప్రొడక్షన్ లోను మనం ఈ కోల్ ని చాలా ఇంపార్టెంట్ గా వాడతాం. అదేవిధంగా నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బ్లాక్ గోల్డ్. మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ది సెడిమెంటరీ స్ట్రాటా. అంటే ఏంటి? సాయిల్ యొక్క లేయర్స్ లో, అదే కదా ఇంకా చెప్పాను, చనిపోయిన తర్వాత సాయిల్ కవర్ అయిపోయి దానిపైన లేయర్స్ గా ఫామ్ అవుతాయి. టెంపరేచర్ అండ్ ప్రెషర్ వల్ల మనకు కోల్ ఫామ్ అవుతుంది. సో సెడిమెంటరీ స్ట్రాటాలో ఫామ్ అవుతుంది. నెక్స్ట్, కంటైన్స్ కార్బన్, వాలటైల్ మ్యాటర్, మాయిశ్చర్ అండ్ యాష్. కార్బన్ అంటే కార్బన్ ఒకటే ఉండదు, కార్బన్ ఒకటి, వాలటైల్ మ్యాటర్ ఒకటి, బూడిద ఒకటి, అన్ని కలిసి ఉంటాయి. మోస్ట్లీ యూజ్ ఫర్ పవర్ జనరేషన్ అండ్ మెటలర్జీ. కోల్ రిజర్వ్స్ ఆర్ 6 times greater than oil and petroleum reserves. కన్నా 6 times. మెటలర్జీ అనేది ఏంటంటే మెటల్ గురించి లేదా మెటల్ యొక్క ప్రాపర్టీస్ గురించి స్టడీ చేసేటువంటి ఆ పద్ధతి ఏదవుతుందో దట్ ఇస్ కాల్డ్ మెటలర్జీ. నెక్స్ట్, ఇప్పుడు కోల్ని కూడా అండి మనము
4 టైప్స్ గా డివైడ్ చేస్తాం. పీట్, లెగ్నైట్, బిటూమినస్, ఆంథ్రసైట్. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే 4 రకాలుగా డివైడ్ చేస్తాం. ఇది వచ్చి ఫస్ట్ ఇది బిటూమినస్, సబ్ బిటూమినస్ అంటే దీన్ని పీట్ అని పిలుస్తాం. అండ్ ఇది లిగ్నైట్, ఇది ఆంథ్రసైట్. అర్థమైందా? అండ్ వీటిల్లో ఈ పీట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ లీస్ట్ క్వాలిటీ ఆఫ్ కోల్. పీట్ ని చాలా లీస్ట్ క్వాలిటీ అనో వరస్ట్ క్వాలిటీ అని అంటాం. ఎందుకంటే ఇందులో ఏంటండి, ఇందులో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తా, ఒక చెట్టు ఉందండి, చెట్టు లోపల చాలా కెమికల్స్ ఉంటాయి. అవునా? చెట్టు లోపల ఏవేవి ఉంటాయి మనకు తెలిసి వుడ్ ఒకటి ఉంది, కానీ వుడ్ లో కూడా కెమికల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎట్లుంటాయి చెప్పచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ చెట్టు పడిపోయింది, ఆ చెట్టు పైన అంతా మట్టి వచ్చేసింది. అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ టెంపరేచర్, ప్రెషర్. ఇప్పుడు తక్కువ టెంపరేచర్ ప్రెషర్ ఉంది, మెల్లగా ఒక 100 years పోయింది అనుకో. 100 years పోయిన తర్వాత దాంట్లో ఉన్న మాయిశ్చర్ కొంచెమే ఆ టెంపరేచర్ ప్రెషర్ కి కొంచెం బయట వచ్చేసింది. ఒక 200 years పోయింది అనుకో. 100 years వదిలేండి, మరి వరస్ట్గా ఉంటుంది. ఒక 1000 years అనుకుందాం. 1000 years లో ఒక 10% ఆఫ్ మాయిశ్చర్ బయట వచ్చేసింది. ఇంకొక 2000 years అయింది, ఇక్కడ ఏమైంది, 40% ఆఫ్ మాయిశ్చర్ బయట వచ్చేసింది. ఒక 5000 years అయింది, ఇక్కడ 60% ఆఫ్ మాయిశ్చర్ బయట వచ్చేసింది. ఇక్కడ 90% ఆఫ్ మాయిశ్చర్ బయట వచ్చేసింది ఒక 10,000 years. అర్థమైందా? అంటే ఎంత మాయిశ్చర్ బయట వచ్చేసింది అనే దానిపైన కోల్ యొక్క ప్యూరిటీ డిపెండ్ అయిపోయింది. ఒకసారి వాడు ఒక క్వశ్చన్ అడిగాడు ప్రిలిమ్స్ లో. ఇప్పుడు కోల్ ని బర్న్ చేసిన తర్వాత యాష్ వస్తుంది కదా, యాష్ లో ఏమేమి కెమికల్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయండి? కార్బన్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. సల్ఫర్ ఉంటుందా? ఉంటుంది. ఇంకా ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాష్ ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ నైట్రేట్స్ ఉంటాయా? ఉంటాయి. అంటే చెట్టు అది పెరగడానికి కింద నుంచి ఏ అయితే మినరల్స్ తీసుకుంటుందో అన్ని మినరల్స్ ని దాంట్లో సేవ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే అది కాలుస్తామో ఏవైతే వాలటైల్ ఉంటాయో వాలటైల్ అన్నీ ఎగిరిపోతాయి. వాలటైల్ కానివంతా అక్కడే ఉండిపోతాయి. ఐరన్, పొటాష్, ఫాస్ఫరస్, సల్ఫర్, నైట్రేట్స్, మాలిబ్డినము, యురేనియం, ఇది కూడా ఉంటుంది. మామూలుగా కోల్ ప్లాంట్ లో 1 టన్ ఆఫ్ కోల్ ని బర్న్ చేసిన తర్వాత మనకి ఎంతైతే ఆ యాష్ వస్తుందో, యాష్ లో దాదాపుగా దగ్గర డిపెండింగ్ అపాన్ ద కోల్ క్వాలిటీ 50 kgs ఆఫ్ యురేనియం వరకు కూడా దొరుకుతుంది. కోల్ యాష్ లో యురేనియం కూడా ఉంటుంది, రేడియో యాక్టివ్ మెటల్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీట్ గురించి మాట్లాడతాం. పీట్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ less than 40 to 55% ఆఫ్ ది కార్బన్ అండ్ మోర్ ఇంప్యూరిటీస్. కార్బన్ ఎంత ఉంటుంది, ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కంటైన్స్ సఫిషియెంట్ వాలటైల్ మ్యాటర్, లాట్ ఆఫ్ మాయిశ్చర్. ఎక్కువ మాయిశ్చర్ ఉంటుంది. మాయిశ్చర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, స్మోక్ ఎక్కువ వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఎప్పుడైనా ఏదైనా కంటిని మీరు కాలుస్తున్నప్పుడు స్మోక్ వస్తుందంటే దాని అర్థం ఏమంటే అందులో మాయిశ్చర్ ఉంది అని అర్థం. అందులో ఏముంది, మాయిశ్చర్ ఉంది అని అర్థం. లెఫ్ట్ టు ఇట్ సెల్ఫ్ ఇట్ బర్న్స్ లైక్ వుడ్. సింపుల్ గా ఏమంటే ఈ పీట్ అనే కోల్ ఏదవుతుందో నథింగ్ బట్ వుడ్డే. చక్కెర కాలిస్తే ఎట్లా వస్తుందో అట్లే వస్తుంది. నెక్స్ట్ లెగ్నైట్ అనేది బ్రౌన్ కోల్. దీన్ని లో గ్రేడ్ ఆఫ్ కోల్ అంటారు. మామూలుగా 40 to 55% ఆఫ్ ది కార్బన్, డార్క్ టు బ్లాక్ కలర్ ఉంటుంది. మాయిశ్చర్ కంటెంట్ ఇస్ హై. లెగ్నైట్ లో కూడా మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అప్రాక్సిమేట్ గా 35% ఉంటుంది. కానీ దిస్ అండర్గోస్ స్పాంటేనియస్ కంబషన్, తొందరగా కాలిపోతుంది. అంటే మీరు దాన్ని కాల్చడానికి ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు, ఇట్లా వేసిన వెంటనే కాలిపోతుంది తొందరగా. ఇట్ క్రియేట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ ఇన్ మైన్స్ లో ఫైర్ యాక్సిడెంట్స్ దేని వల్ల వస్తాయంటే ఈ లెగ్నైట్ కోల్ వల్లనే వస్తాయి. అర్థమైందా? ఈ లెగ్నైట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉందండి మనకు తమిళనాడులో. ఎక్కడ ఉంది లెగ్నైట్ థర్మల్ పవర్ ప్లాంట్? చూడండి ఎక్కడ. నెక్స్ట్ ఇంకోటి వచ్చి బిటూమినస్ కోల్. దిస్ ఈస్ సాఫ్ట్ కోల్, మోస్ట్ వైడ్లీ అవైలబుల్ కోల్. 40 to 80% ఆఫ్ కార్బన్ ఉంటుంది. డు నాట్ హ్యావ్ ది ట్రేసెస్ ఆఫ్ ఒరిజినల్ వెజిటేషన్ మ్యాటర్. అవును. నెక్స్ట్ కెలోరిఫిక్ వాల్యూ వచ్చి చాలా ఎక్కువ ఉంటుందండి. కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటి అంటే 1 కిలో ఆఫ్ కోల్ ని బర్న్ చేస్తే మీకు ఎంత ఎనర్జీ వస్తుంది అంటే దాన్ని కెలోరిఫిక్ వాల్యూ అంటారు. అండ్ యూజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ కోక్ అండ్ గ్యాస్. ఈ కుకింగ్ మీకు స్టార్టింగ్ చెప్పినాం కదా, కోక్ ఉండాలి. కోక్ ఉంటేనే మనం దేన్ని యూజ్ చేస్తాం
यो कोक क्या కుకింగ్ కోల్ అని కూడా చెప్పాను మీకు స్టీల్ కోక్ మనం దేంట్లో యూజ్ చేస్తాం స్టీల్ ప్రొడక్షన్ లో యూజ్ చేస్తాం ఇండియాలో ఈ కుకింగ్ కోక్ అనే క్వాంటిటీ ఉన్న కోల్ తక్కువ మనకి ఎక్కువ ఇండియాలో ఉండేది లెగ్నైట్ నెక్స్ట్ ఆంథ్రసైట్ దిస్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కోల్ అండ్ ఇది గ్రీన్ కలర్ లో మండుతుందండి అవును ఇది కూడా ఒకసారి ఫిల్మ్స్ అడిగారు ఇండియా లాక్స్ ఇన్ స్టీల్ ప్రొడక్షన్ బికాస్ ఇండియా హ్యాస్ పూర్ క్వాలిటీ ఆఫ్ కుకింగ్ కోల్ ఇండియాలో దొరుకుతున్నటువంటి కోల్ లో పూర్ క్వాలిటీ కుకింగ్ కోల్ లేదు అర్థమైందా సో అది ఇంపార్టెంట్ ఆంథ్రసైట్ తీసుకోండి దిస్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కోల్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ హార్డ్ కోల్ 80 to 95% of the carbon very small moisture high heat efficiency found only in the Jammu Kashmir that too in very small quantity anthracite only Jammu Kashmir lone dorukutundi adu small quantities lo dorukutundi next ఇంకా డిస్ట్రిబ్యూషన్ కోల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియాలో ఇదిగోండి ఇవి కోల్ డిస్ట్రిబ్యూషన్స్ మన సింగరేణి లెగ్నైట్ పెంచన్ ఖన్నా ఇబ్ అండ్ తల్చార్ రాణిగంజ్ ఝరియా అండ్ బొకారో సింగురి ఇక్కడంతా మనకు కోల్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఉన్నాయి అర్థమవుతుందా నెక్స్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ కోల్ డిస్ట్రిబ్యూషన్ ఒక్కసారి చూడండి ఫస్ట్ ఇండియా has the fifth largest coal reserves in the world after USA, Russia, Australia and China. Fifth largest coal reserve ఇండియాలో నెక్స్ట్ ఇండియన్ కోల్ has high ash content and high fusion temperature అది ఇందాక చెప్పినా కదా ఇండియన్ కోల్ లో ఏముంటుంది హై యాష్ కంటెంట్ హై యాష్ ఎక్కువ ఉందంటే దానికి అర్థం ఏంటి మాయిశ్చర్ ఎక్కువ ఉందండి యాష్ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి మాయిశ్చర్ ఎక్కువ ఉందండి అందువల్ల యాష్ కంటెంట్ ఎక్కువ ఇండియన్ కోల్ లో అరౌండ్ 98% ఆఫ్ ది ఇండియన్ కోల్ రిజర్వ్స్ అండ్ 99% ఆఫ్ ది ఇండియన్ కోల్ ప్రొడక్షన్ ఆర్ ఫ్రమ్ గోండ్వానా కోల్ ఫీల్డ్ గోండ్వానా కోల్ ఫీల్డ్ అంటే ఇవి ఈ రీజన్ గోండ్వానా టైమ్స్ లో ఫామ్ అయిన కోల్ అంటే నెక్స్ట్ deposits of tertiary coal mainly confined to extra peninsula. The important areas of tertiary coal includes Assam, Meghalaya, Arunachal Pradesh, Nagaland, Himalayan foothills of Darjeeling, West Bengal and Jammu Kashmir. Tertiary coal ante enti those coal which has formed in tertiary times. మీకు ఒక్కసారి కొత్త వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే ఒకసారి నేను ఇది డిస్కస్ చేస్తాను ఆ జియోలాజికల్ టైమ్స్ కి ఒకసారి చూపిస్తా చూడండి కోల్ గురించి చూస్తున్నాం కదా lignite deposits in tertiary is in tertiary sediments in southern and western parts of peninsular shield, especially Tamil Nadu, Puducherry, Kerala, Rajasthan, Gujarat and also in Jammu Kashmir. ఇక్కడ tertiary sediments అంటే ఏంటి ఎప్పుడు ఫామ్ అయింది tertiary times లో అంటే లాస్ట్ 50 మిలియన్ ఇయర్స్ అగోలోనే ఫామ్ అయింది అంతకు ముందు లేదు ఇక్కడ చూడండి గోండ్వానా అంటే ఎప్పుడు ఫామ్ అయింది ఇది గోండ్వానా టైమ్స్ అంటే 250 మిలియన్ ఇయర్స్ అగో 250 మిలియన్ ఇక్కడ ఒక పాయింట్ ఒకటి చెప్తా చూడండి let me discuss you with this point now ఇది జియోలాజికల్ టైమ్ స్కేల్ వరల్డ్ ఫాలో అయ్యేది నౌ లెట్ మీ షో యూ దిస్ పిక్చర్ సో మనం ఏం చేసాము ప్రపంచం ఫాలో అయ్యే టైం స్కేల్ ఏంటి మనకు కూడా మనకు ఒక టైం స్కేల్ మనం కూడా ఒకటి క్లియర్ చేసుకుందాం అని చెప్పి మన వాళ్ళు కూడా ఒక టైం స్కేల్ ని పెట్టుకున్నారు సే దిస్ ఇదిగోండి ఇది మన టైం స్కేల్ ఇది అంత ఫేమస్ కాదండి కాకపోతే మనం రాసుకున్నాం మనకు కూడా ఒక సపరేట్ టైం స్కేల్ కావాలి బ్రిటిష్ వాడు ఇచ్చింది లేదా ఫారినర్ చెప్పింది మనం ఎందుకు ఫాలో అవ్వాలి అని చెప్పి మనం కూడా ఒక కొత్త టైం స్కేల్ మనకు నచ్చింది మనం రాసుకున్నాము ఆ టైం స్కేల్ గురించి చూడండి వీడెవడు నాలాగే రవివర్మ అయినాడు ఇదిగోండి ఫస్ట్ ఆర్కియన్ 4500 మిలియన్ ఇయర్స్ అగో ఆర్కియన్ టైం అప్పుడు ఫామ్ అయిన రాక్స్ ఆర్కియన్ సిరీస్
ఇక్కడ 4500 నుంచి 2500 వరకు ఆర్కియన్, 2500 నుంచి 1800 వరకు ధార్వాడ్ సిస్టమ్. ఇక్కడ 1800 నుంచి 600 వరకు కడప సిస్టమ్, వింధ్యన్ సిస్టమ్. కడప సిస్టమ్, వింధ్యన్ సిస్టమ్ అనేది ఏంటంటే దీన్ని ఏమంటారంటే పురాణ రాక్స్ అంటారు. దీన్ని ఏమంటున్నారు? పురాణ రాక్స్. అంటే మన ఈ కడప ఈ ఉన్నాయి కదండి, ఏది మన శేషాచలం హిల్స్ ఉన్నాయి కదా, ఆ హిల్స్ లేదా కడపలో ఫామ్ అయినటువంటి స్టోన్స్ అవన్నీ ఈ టైంలో ఫామ్ అయినాయి. కడప అండ్ వింధ్యాస్ ఈ టైంలో ఫామ్ అయింది. అండ్ ఇక్కడ చూడండి 600 మిలియన్ ఇయర్స్ నుంచి 480 మిలియన్ ఇయర్స్ వరకు కార్బోనిఫెరస్ టైం. దీస్ ఆర్ కాల్డ్ హిమాలయాస్. మనం ఈ టైం స్కేల్ ని 400 మిలియన్ ఇయర్స్ అంటే మనం ఇక్కడ వరల్డ్ టైం స్కేల్ లో మనం దీన్ని ఏమని చూస్తున్నాం? మనము ఏంటండి 400 మిలియన్ ఇయర్స్ నుంచి 600 to 400 మిలియన్ ఇయర్స్ అంటే మనం ఏమని చూస్తున్నాం? దాన్ని పాలియోజిక్ అంటాం. మనం దీన్ని ఏమంటున్నాం? ఇక్కడ ద్రవిడియన్ టైమ్స్ అంటున్నాం. మనం దీన్ని ఏమంటున్నాము? ద్రవిడియన్ టైమ్స్. ఇక్కడి నుంచి 400 మిలియన్ ఇయర్స్ నుంచి ప్రెసెంట్ టైం అంతా ఆరియన్ టైం అంటాం. మనం దీన్ని ఏమంటున్నాము? ఆరియన్ టైం. ఇక్కడ ఏవేవి వస్తాయి ఆరియన్ టైంలో? గోండ్వానా కోల్, జురాసిక్, డెక్కన్ ట్రాప్, హిమాలయాస్ ఆర్ టెరిషరీ అండ్ క్వాటర్నరీ నార్థన్ ప్లేన్స్. అన్నిటికన్నా ఇప్పుడు మనం ఉన్నటువంటి జియోలాజికల్ పాపం లేరు లక్ష్మి, మీరు నేను షేర్ చేయడం మర్చిపోతే మీరు ఒకసారి గుర్తు చేయండి, ప్రాబ్లం లేదు, ఓకేనా? రైట్. సో ఇది నేను ఒకవేళ మర్చిపోతే ప్లీజ్ డూ రిమెంబర్ మీ. ఫైన్. దిస్ ఈస్ ద టైమ్ స్కేల్. ఉంది, రికార్డులోనే ఉంది. దిస్ ఈస్ ది టైమ్ స్కేల్ కంప్లీట్ గా. ఇది ఇండియన్ టైమ్ స్కేల్ అన్నట్టు. సో మనము ఏం చేస్తాం? వెన్ యూ కంపేర్ విత్ ది జియోలాజికల్ టైమ్ స్కేల్ ఆఫ్ ది వరల్డ్, ఇట్ ఈస్ డిఫరెంట్ కంప్లీట్లీ. ఇప్పుడు ఇండియన్ టైమ్ స్కేల్ లో అన్నిటికన్నా లాస్ట్ ఫామ్ అయిన ల్యాండ్ ఫామ్ ఏంటి? నార్త్ ఇండియన్ ప్లెయిన్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ది క్వాటర్నరీ పీరియడ్. అదే మీరు ఇండియన్ గురించి రాస్తుంటే మీరు సింపుల్ గా దాన్ని ఏమంటారంటే దట్ హ్యాస్ ఫార్మ్డ్ ఇన్ ది ఆరియన్ టైమ్స్ అనేస్తారు. అర్థమైందా? ఒక్కసారి చెప్పండి, వాట్ ఆర్ ది ఇండియన్ టైమ్స్? బేసికలీ ఆర్కియన్, పురాణ, ద్రవిడియన్, ఆరియన్. నాలుగే. ఆర్కియన్ టైం అంటే మనకు తెలిసిందే, అక్కడ కూడా ఆర్కియనే. పురాణ అంటే ఏదో పాతది అంటారే, అట్లా పురాణ టైం. ఈ పురాణాలో ఏవేవి ఫామ్ అయినాయి? కడప అండ్ వింధ్యాస్. కడప అండ్ వింధ్యాస్ పురాణ టైంలో ఫామ్ అయింది. ద్రవిడియన్ టైంలో ఏమేమి ఫామ్ అయింది? కార్బోనిఫెరస్ టైం విచ్ ఇస్ హిమాలయన్ కోల్. ఇప్పుడు ఈ ద్రవిడియన్ టైం అంటే ఏంటి? 600 మిలియన్ ఇయర్స్ నుంచి 480 మిలియన్ ఇయర్స్ వరకు. లాస్ట్ వచ్చేది ఏంటి? ఆరియన్ టైం. ఆరియన్ టైంలో ఏమేమి ఉన్నాయి? గోండ్వానా కోల్, జురాసిక్ పీరియడ్, డెక్కన్ ట్రాప్, టెరిషరీ టైంలో హిమాలయాస్, క్వాటర్నరీ టైంలో నార్త్ ఇండియన్ ప్లెయిన్స్. ఇవన్నీ అక్కడ ఫామ్ అయినాయి. మీకు అర్థమవుతుంది కదండి? సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జియోలాజికల్ టైమ్ స్కేల్ ఆఫ్ ది వరల్డ్ విచ్ వీఆర్ సీయింగ్ హియర్ అండ్ దిస్ ఈస్ ది జియోలాజికల్ టైమ్ స్కేల్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోండ్వానా కోల్ అంటే దానికి అర్థం ఏంటి? ద కోల్ విచ్ హాస్ ఫార్మ్డ్ ఇన్ ద ఎర్లీ ఆరియన్ టైమ్స్. అంటే ఏంటి? 480 మిలియన్ ఇయర్స్ తర్వాత. కార్బోనిఫెరస్ కోల్ అంటే ఏంటి? విచ్ హాస్ ఫార్మ్డ్ ఫ్రమ్ 600 మిలియన్ ఇయర్స్ టు 480 మిలియన్ ఇయర్స్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ హిమాలయన్ కోల్. అర్థమైందా? మోస్ట్ ఆఫ్ ది మన కోల్ ఎక్కడ వస్తుందంటే గోండ్వానా టైంలో కానీ లేదా కార్బోనిఫెరస్ టైంలో కానీ. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ కార్బోనిఫెరస్ అని చెప్పి దేని పిలుస్తాం మనము? ఇదిగోండి ఇక్కడ మిసిసిపేనియన్, పెన్సిల్వేనియన్, పర్మియన్, ఈ మూడింటిని మనం ఇక్కడ కార్బోనిఫెరస్ అంటాం. నేను ఊరికే డిఫరెన్సెస్ చెప్తున్నా, మీకు అర్థం అవ్వాలి టైం స్కేల్స్ ఏంటి అని. అర్థమైందా? ఈ మూడింటిని మనం ఏమంటాము? కార్బోనిఫెరస్ అంటాం. వీడు సింపుల్ గా అంత షార్ట్ ఫామ్స్ ఏమీ లేదు, దీని అంతా కార్బోనిఫెరస్ అని చెప్పి వీడు ఇచ్చేసినాడు. దీన్ని అయితే మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్కియన్ టైంలో ఏమేమి ఫామ్ అయినాయి? ఆర్కియన్ జెన్సిస్ అండ్ ధార్వాడ్ సిస్టమ్. ధార్వాడ్ అనేది ఏంటంటే అంటే మన సదర్న్ కర్ణాటకలో ఉన్న రీజన్, ధార్వాడ్ డిస్టిక్ కూడా ఉంది అక్కడ. అర్థమైందా? అక్కడ ఫామ్ అయినటువంటి స్టోన్స్ ని మనం ఏమంటాము? ధార్వాడ్ స్టోన్స్ అంటారు. సో ఆర్కియన్ టైంలో ఏవేవి ఫామ్ అయినాయి? ఫస్ట్ ఏది ఫామ్ అయింది? ఆర్కియన్ జెన్సిస్, మళ్ళీ ధార్వాడ్ స్టోన్స్. నెక్స్ట్ ఏం వచ్చింది? టైము పురాణ టైం. పురాణ టైంలో ఏమేమి ఫామ్ అయినాయి? కడప అండ్ వింధ్య, అంతే. ఆ తర్వాత వచ్చింది ఏంటి? ద్రవిడియన్. ద్రవిడియన్ లో ఏం ఫామ్ అయింది? నథింగ్, కార్బోనిఫెరస్, హిమాలయన్ కోల్ ఒకటి ఫామ్ అయింది ద్రవిడియన్ టైంలో. నెక్స్ట్ వచ్చింది ఏంటి? ఆరియన్ టైం. ఆరియన్ టైంలో ఏమేమి వచ్చాయి మనకు? గోండ్వానా, జురాసిక్, డెక్కన్ ట్రాప్, హిమాలయాస్ అండ్ క్వాటర్నరీస్, నార్దర్న్ ప్లెయిన్స్, టెరిషరీ అండ్ క్వాటర్నరీ. సో ఇది ఫామ్ అయింది. అర్థమవుతుందా? దీస్ ఆర్ ది జియోలాజికల్ టైమ్ స్కేల్ ఆఫ్
ఇండియా యొక్క జియోలాజికల్ టైం స్కేల్ ఇది. పాయింట్ అర్థమవుతుంది కదండి, ఇండియా యొక్క జియోలాజికల్ టైం స్కేల్ ఇది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను మీకు సపరేట్ గా ఒక పీపీటీస్ లో ఈ రెండింటిని యాడ్ చేసి ఇస్తాను. అర్థమైందా? ఈ జియోలాజికల్ టైం స్కేల్స్ ప్రకారమే మీరు ఎప్పుడైనా ఆన్సర్స్ రాసినప్పుడు 450 మిలియన్ ఇయర్స్ అగో, 500 మిలియన్ ఇయర్స్ అగో అని చెప్పి రాయడం కన్నా మీరు సింపుల్ గా 450 మిలియన్ ఇయర్స్ అంటే అర్లీ ఆరియన్ టైమ్స్ లేదా సింపుల్ గా గోండ్వానా టైమ్స్. అర్థమైందా? కడప రాక్ సిస్టమ్ ఎప్పుడు ఫామ్ అయింది? కడప రాక్ సిస్టమ్ పురాణా టైం. వింధ్యన్ రాక్ సిస్టమ్ పురాణా టైం. మళ్ళీ నెక్స్ట్ వచ్చింది ఏంటి? ద్రవిడియన్ రాక్ సిస్టమ్. ద్రవిడియన్ రాక్ సిస్టమ్ లో ఏవేవి ఉన్నాయి? కార్బోనిఫెరస్ ఆర్ హిమాలయన్ కోల్. అంటే హిమాలయన్, మళ్ళీ హిమాలయస్ లో కోల్ ఎక్కడ ఉంది? ఓన్లీ ఇన్ జమ్మూ కాశ్మీర్ విచ్ ఇస్ ఆంథ్రసైట్ కోల్. ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి హిమాలయన్ కోల్ కాబట్టి అది ఎప్పుడో జమానా క్రితం ఫామ్ అయింది కాబట్టి ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయి మనకు అక్కడ ఏ కోల్ ఉంది? అక్కడ ఆంథ్రసైట్ కోల్ ఉంది. ఎక్కడుంది ఆంథ్రసైట్ కోల్? జమ్మూ అండ్ కాశ్మీర్. చదివినా కదా ఇందాక ఆంథ్రసైట్ కోల్ ఓన్లీ జమ్మూ కాశ్మీర్ చిన్న రీజన్ లో. అట్లా మీరు ఒక్కొక్క పాయింట్ ని గుర్తుపెట్టుకుంటా పోవాలి. అర్థమవుతున్నాయా? నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, వాట్ ఆర్ ది జియోలాజికల్ టైమ్ స్కేల్స్ ఆఫ్ ఇండియా? మళ్ళీ ఒకసారి ఫైనల్ గా చెప్పేసేయండి. ఏవేవి? ఆర్కియన్, పురాణా. పురాణాలు ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వింధ్యానా కడపనా? కడప, వింధ్య, ఇంకా ద్రవిడియన్. ఇక్కడ హిమాలయన్ కోల్. ఇంకా లాస్ట్ ఏంటి? ఆర్యన్. ఆర్యన్ ఏమేమి ఉన్నాయి? గోండ్వానా, జురాసిక్. జురాసిక్ లో ఏం ఫామ్ అయింది? జురాసిక్ తర్వాత చెప్పేసేయండి. ఇక్కడ డెక్కన్ ట్రాప్, మళ్ళీ ఇక్కడ ఏమేమి వస్తాయి? టెరిషరీ. ఏమున్నాయి ఇక్కడ? క్వాటర్నరీ. ఇక్కడ ఏమున్నాయి? నార్దర్న్ ప్లేన్స్. ఇక్కడ ఏమొచ్చాయి? హిమాలయాస్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంకా ఒక అడుగు ముందుకేసి టైం స్పాన్ కూడా గుర్తుపెట్టుకున్నా కూడా తప్పులేదు. అదేనా? అంత అవసరం లేదు, కానీ ఇట్స్ ఓకే, యు ఆర్ కన్వీనియంట్. సో దట్ ఈస్ ద కేస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, రైట్. గోండ్వానా కోల్ ఫీల్డ్ అంటే ఎప్పుడు ఫామ్ అయిందండి? గోండ్వానా ఏ టైంలో వచ్చింది? ఆర్యన్ టైం. సో దిస్ ఈస్ గోండ్వానా కోల్ ఫీల్డ్. అండ్ ఇక్కడ చూడండి, గోండ్వానా కోల్స్ మేకప్ 98% ఆఫ్ ది టోటల్ కోల్ రిజర్వ్స్ and 99% of the total coal production in India. Satpura's denudation has exposed the coal bearing in the Gondwana strata. యాక్చువల్గా అంతకుముందు ఎవరికి తెలియదు, కానీ సాత్పురాస్ డెన్యూడ్ అవడం వల్ల మనకు గోండ్వానా కోల్ అక్కడ ఉంది అని చెప్పి బయటపడింది. నెక్స్ట్, కార్బన్ కంటెంట్ ఇన్ ద గోండ్వానా కోల్ ఏంటిది? ఈజ్ లెస్ వెన్ కంపేర్డ్ టు ద కార్బోనిఫెరస్ టైం. కార్బోనిఫెరస్ అంటే ఎప్పుడు వచ్చింది? అది అప్రాక్సిమేట్ గా ద్రవిడియన్ టైం. ద్రవిడియన్ టైం గుర్తుందా గుర్తులేదా అండి? కార్బోనిఫెరస్ అంటే ఎప్పుడు టైం? అది ద్రవిడియన్. ఆ టైంలో ఫామ్ అయిన కోల్ ఏంటి? హిమాలయన్ కోల్. వాటితో కంపేర్ చేస్తే గోండ్వానా కోల్ మాయిశ్చర్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? హిమాలయన్ కోల్ లో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుందండి. ఎక్కువ రోజులు భూమిలో ఉండి టెంపరేచర్ ప్రెషర్ లో ఉంటే మాయిశ్చర్ ఉంటుందా ఎవాపరేట్ అయిపోతుందా? ఇప్పుడు హిమాలయన్ కోల్ లో ఎక్కువ మాయిశ్చర్ ఉంటుందా? గోండ్వానా కోల్ లో ఎక్కువ మాయిశ్చర్ ఉంటుందా? గోండ్వానా కోల్ లో ఎక్కువ మాయిశ్చర్ ఉంటుంది. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? నెక్స్ట్, గోండ్వానా కోల్ ఇన్ ఇండియా ఫార్మ్స్ ది మెటలర్జికల్ గ్రేడ్ అండ్ విచ్ ఇస్ సుపీరియర్ క్వాలిటీ. ఇండియా యొక్క గోండ్వానా కోల్ సుపీరియర్ గానే ఉంటుంది, మరి పీట్ అంత దరిద్రంగా అయితే ఉండదు. నెక్స్ట్, ఇక్కడ చూడండి, దముదా సిరీస్ లేదా లోవర్ గోండ్వానా
లోవర్ గోండ్వానా అంటే గోండ్వానా టైం మనం గుర్తుపెట్టుకున్నాం కదా. ఈ గోండ్వానా టైంలో లోవర్ గోండ్వానా అప్పర్ గోండ్వానా అంటే ఇంకా అర్లీ గోండ్వానా టైం అనుకోండి. అంటే అప్పుడే మనము ద్రవిడియన్ టైం నుంచి ఆర్యన్ టైంకి వస్తున్నాము. వస్తున్న మధ్యలో ఉన్న ట్రాన్సిషన్ ఫేజ్ ని మనం ఏమంటామంటే అర్లీ గోండ్వానా అంటాం లేదా లోవర్ గోండ్వానా అంటాం. అర్థమైందా? నెక్స్ట్ ఇది చూడండి, బెస్ట్ కోల్ ఫీల్డ్స్ అంటే ఇక్కడ దముదా సిరీస్ లోనే ఉన్నాయి. ఇది వచ్చి లోవర్ గోండ్వానా ఏజ్, దముదా సిరీస్ లోవర్ గోండ్వానా ఏజ్. నెక్స్ట్ కుకింగ్ యాజ్ వెల్ యాజ్ నాన్ కుకింగ్ అండ్ బిటుమినస్ యాజ్ వెల్ యాజ్ సబ్ బిటుమినస్ కోల్ ఆర్ అప్టైన్డ్ ఫ్రమ్ గోండ్వానా కోల్ ఫీల్డ్. ఈ గోండ్వానా కోల్ ఫీల్డ్ లో మనకు కుకింగ్ కోలు, నాన్ కుకింగ్ కోలు, బిటుమినస్, సబ్ బిటుమినస్ అన్ని మనకు అట్ ఏ టైం అక్కడ దొరుకుతున్నాయి గోండ్వానా కోల్. ఇది ఎక్సెప్షన్. మామూలుగా ఒక టైంలో ఫామ్ అయిన కోల్ ఒకే క్వాలిటీలో ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా? ఒక టైంలో ఫామ్ అయిన కోల్ ఒకే క్వాలిటీలో ఉంటుంది. కానీ ఒకే టైంలోనే మనకి ఇన్ని టైప్స్ అంటే కుకింగ్ కోల్, నాన్ కుకింగ్ కోల్, బిటుమినస్, సబ్ బిటుమినస్ ఇన్ని వెరైటీస్ మనకు సింగిల్ చోట్ల దొరకడం యూనిక్. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు దోశ వేసారు అనుకోండి, ఉంటే దోశ ఉంటుంది లేదా దోశ మాడిపోతుంది. అంతేకాని ఈ పక్క మాడిపోయి ఆ పక్క బాగుంది, ఈ పక్క క్రిస్పీగా ఉండి ఇట్లా వరుసగా రాదు కదా. సో దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మామూలుగా ఒక టైంలో ఫామ్ అయిన కోల్కి ఒకే క్వాలిటీ ఉంటుంది, అంటే ఒకే కంటెంట్ ఆఫ్ మాయిశ్చర్ ఉంటుంది, ఒకే టైప్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ ఇక్కడ గోండ్వానా టైంలో ఫామ్ అయిన కోల్కి మాత్రం ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఉంది. అర్థమైందా? నెక్స్ట్ ఆంథ్రసైట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద గోండ్వానా కోల్ ఫీల్డ్. ఇది అందరికీ తెలుసు. ఆంథ్రసైట్ ఎప్పుడు ఫామ్ అయింది? ఆర్యన్ టైంలో ఫామ్ అయిందా? ఇందాకనే కదా చెప్పినాను. హిమాలయన్ టైంలో, హిమాలయన్ టైం అంటే ఎప్పుడు అది? ద్రవిడియన్ లో హిమాలయన్ కోల్ మనకు అప్పుడు ఫామ్ అయింది ద్రవిడియన్ టైంలో. అండ్ హిమాలయన్ కోల్ ఎక్కడుంది? ఓన్లీ జమ్మూ కాశ్మీర్. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా అండి? ఏమనేది నువ్వు చెప్పు, ఎక్కడ అర్థం కాలేదు నీకు? నేనేమన్నా స్పీడ్గా చెప్తానా? ఇప్పుడు చూడండి, హిమాలయన్ కోల్ ఏదైతే ఉందో హిమాలయన్ కోల్ ఒకే ఒక చోట దొరుకుతుంది మనకు. ఎక్కడ? జమ్మూ కాశ్మీర్ లో. ఈ జమ్మూ కాశ్మీర్ లో హిమాలయన్ కోల్ ఏ టైంలో ఫామ్ అయింది? ద్రవిడియన్ టైంలో ఫామ్ అయింది. అంటే ఇప్పుడు ద్రవిడియన్ టైంలో ఫామ్ అయింది, గోండ్వానా కోల్ ఫీల్డ్స్ లో దొరుకుతుందా? దొరకదు. ఎందుకంటే అది అప్పుడు ఎప్పుడో ఫామ్ అయిపోయి ఆడ ఉండిపోయింది. మధ్యలో గోండ్వానా ఫామ్ అవుతుంది, ఇక్కడికి దొరుకుతుంది. నెక్స్ట్ ది వాలటైల్ కాంపౌండ్స్ అండ్ యాష్ doesn't allow the carbon percentage to rise above 55 to 60%. It requires few million years more if the quality to get better. Remember, Gondwana coal is 100 million years old, younger than Carboniferous coal. Carboniferous అంటే మన హిమాలయన్ కోల్ ఉంది కదా, మనం which we call them as Aryan, sorry, Dravidian times. ఈ Dravidian times కన్నా ఈ Aryan times దాదాపుగా 100 million years తర్వాత వచ్చింది. అదేవిధంగా వీడేమని చెప్తున్నాడు, ఇప్పుడు మన గోండ్వానా కోల్ ఏదవుతుందో గోండ్వానా కోల్ మనం 100 million years తవ్వకుండా కానీ అట్లే పెట్టేస్తే అది ఆంథ్రసైట్ గా మారుతుంది. 100 million years మనం ఉంటామో లేదో కూడా తెలియదు, ఎందుకు ఎత్తి పెట్టాలి అనేది మన వల్ల. ఇది చూడండి, గోండ్వానా కోల్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ మాయిశ్చర్ బట్ ఇట్ కంటైన్స్ సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్. ఇది ఇంపార్టెంట్. గోండ్వానా కోల్ లో మాయిశ్చర్ లేదు, కానీ గోండ్వానా కోల్ లో సల్ఫర్ ఫాస్ఫరస్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. సల్ఫర్ ఫాస్ఫరస్ ఉంది. ఎప్పుడైతే నీకు సల్ఫర్ ఉంటుందో ఆటోమేటిక్ గా నీకు బూడిద వస్తుంది. అర్థమైందా? మీరు అడగచ్చు, సార్ బూడిద వస్తే ఏం సార్ ప్రయోజనము? మనకు బూడిద వస్తే ఏముంది, మొత్తం ఈజీగానే ఉంటుంది కదా అంటే, ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి. నేను కోల్ని బర్న్ చేయాలంట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కోల్ని బర్న్ చేయాలి. కోల్కి నేను ఒక 10 degrees సెంటిగ్రేడ్ ఇస్తే చాలు అనుకుందాం. 10 degrees ఇస్తే కోల్ కాలిపోతుంది. కానీ దీంట్లో ఎప్పుడైతే సల్ఫర్ ఫాస్ఫరస్ ఉంటుందో ఈ సల్ఫర్ కి మెల్టింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? ఇది ఒక 15 degrees ఉంటుంది, ఫాస్ఫరస్ కి ఒక 20 degrees ఉంది అనుకుందాం. సో నేను ఈ కోల్ క్వాలిటీ మొత్తాన్ని బర్న్ చేయాలంటే నాకు ఎంత కావాలి? ఇప్పుడు టెంపరేచర్ ఎంత కావాలి? 20 degrees కావాలి. ఒక రాయిలో కోల్ ఉన్నాయి, ఆ కోల్లో మీకు ఒక ఒట్టి కోలే 10 degrees దగ్గర కాలిస్తే కాలిపోతాడు. సో నేను 10 degrees పెట్టా సరిపోతుంది. కానీ ఆ రాయిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయి. ఏవేవి ఉన్నాయి? సల్ఫర్ ఫాస్ఫరస్ ఉన్నాయి. సో ఫాస్ఫరస్ కి 20 degrees కావాలి, సల్ఫర్ కి 15 degrees కావాలనుకున్నాం. సో ఇప్పుడు నేను నా రాయి మొత్తాన్ని కాల్చాలనుకుంటే నేను ఎంత ప్రొవైడ్ చేయాలి? టెంపరేచర్ 20 degrees టెంపరేచర్ చేయాలి. అప్పుడు నాకు ప్రాఫిటా లాసా? లాస్ కదా, ఎందుకంటే 10 degrees అంటే ఒక చెక్క వేస్తే కాలిపోతుంది. ఇప్పుడు నేను 20 degrees అంటే 2 చెక్కలు వేయాలి. అంటే మీకు అర్థం అవడానికి బ్లంట్ ఎగ్జాంపుల్స్ తో చెప్తున్నాం. అర్థమైందా? సో ఇది లాస్ మన ఇండియన్ బిటుమినస్ అనేది. దీస్ బేసిన్స్ అక్కర్ ఇన్ ద వ్యాలీస్ ఆఫ్ ది రివర్స్ దామోదర్, మహానది, సోన్, గోదావరి, వర్ధ. వర్ధ ఏంటండి? వర్ధ అని ఫస్ట్ టైం వింటున్నాను. వర్ధ ఎవరు? అవునా? కృష్ణా
అసలు ట్రిబ్యూటరీనా? నువ్వు చెప్పు. నువ్వు కూడా ఫస్ట్ టైం వింటావు కదా, నాకు తెలుసు. బయటకు నువ్వు హర్షిత్, ఇండియన్ రివర్స్ ట్రిబ్యూటరీస్ బై హార్ట్ చేయమని చెప్పి మీకు ఎన్నిసార్లు చెప్పినా? వర్ధ ఏ రివర్ అండి ట్రిబ్యూటరీ? అది గోదావరి ట్రిబ్యూటరీ వర్ధ. ఇండియన్ రివర్స్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ బై హార్ట్ చేయాలి. నెక్స్ట్, అండ్ ఇంద్రావతి ఎవరు దేని ట్రిబ్యూటరీ? ఇంద్రావతి దేని ట్రిబ్యూటరీ? గోదావరి. మళ్ళీ కింద హేమావతి దేని ట్రిబ్యూటరీ? కావేరి. నర్మదా ట్రిబ్యూటరీస్ ఏమైనా ఉన్నాయా నర్మదాకి? కోయల్, పంచ్, ఖన్ అండ్ మెనీ మోర్. ఇక్కడంతా మనకు సేమ్ కేసీ బేసిన్ లోనే మనకు గోల్డ్, అదేంటి బ్లాక్ గోల్డ్ అంతా దొరికేది. బ్లాక్ గోల్డ్ అంటే ఏంటండి? కోల్. నెక్స్ట్, టెరిషరీ కోల్ ఫీల్డ్స్. టెరిషరీ కోల్ ఫీల్డ్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ టెరిషరీ టైమ్స్? ఆర్యన్ టైమ్స్ లో వస్తుంది. టెరిషరీ టైమ్స్ లో మనకి ఏం ఫామ్ అయింది? హిమాలయస్ ఫామ్ అయింది. అంటే 15 to 60 మిలియన్ ఇయర్స్ ఓల్డ్. టెరిషరీ కోల్ ఏంటి? కార్బన్ కంటెంట్ ఎట్లుందండి? రీసెంట్ గా ఫామ్ అయింది కదా. కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. సో కార్బన్ కంటెంట్ తక్కువ, మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ. నెక్స్ట్, కోల్ జనరలీ హ్యాస్ లో కార్బన్ కంటెంట్ అండ్ హై పర్సెంటేజ్ ఆఫ్ మాయిశ్చర్. yes, that's we know. అండ్ సల్ఫర్ ఆల్సో. సల్ఫర్ కూడా ఉంది. ఆల్రెడీ మనం చెప్పినా కదా ఇండియన్ కోల్ లో సల్ఫర్ వస్తుంది. నెక్స్ట్, the important areas of tertiary coal are parts of Assam, Meghalaya, Arunachal Pradesh, Nagaland, Himalayan foothills of Darjeeling, Jammu Kashmir, Uttar Pradesh, Rajasthan, Kerala, Tamil Nadu, Puducherry. వీటన్ని దగ్గర tertiary coal దొరుకుతుంది. నెక్స్ట్, సో దీస్ ఆర్ ది లొకేషన్స్. నెక్స్ట్, ఇది వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోల్ అండి. ఇక్కడ కింద ఉంది కదా, ఇది వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోల్. ఈ పైన వచ్చి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోల్ ఇన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు దేర్ రిజర్వ్స్. జార్ఖండ్ లో హైయెస్ట్ రిజర్వ్స్ ఉన్నాయి. ధన్బాద్ కూడా జార్ఖండ్ లోనే ఉంది, కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటారు. నెక్స్ట్, దేంట్లో ఉంది? ఒడిస్సాలో ఉంది. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ లో ఉంది. మళ్ళీ వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అండ్ అదర్స్. అర్థమైందా? మన సింగరేణి బాలకృష్ణ ఉన్నాడు కదా, ఆయన ఫోటో యాడ్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా సార్. సింగరేణి అండి మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేది, గోదావరి దగ్గర. మీరు బాలకృష్ణ దాని వాళ్ళ సింగరేణి కార్మికుల పైన మూవీ కూడా తీశాడు. దట్ మూవీ నేమ్ ఇస్ నిప్పురవ్వ. సో ఇది ఇంపార్టెంట్. అర్థమైందా? నెక్స్ట్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియన్ కోల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన దగ్గర ఇంత ఇండియన్ కోల్ రిజర్వ్ ఉన్నప్పటికీ కూడా వీఆర్ స్టిల్ డిపెండెంట్ అపాన్ ది ఇంపోర్ట్స్ ఆఫ్ ది కోల్. వై? వన్, బికాస్ ఆఫ్ హై మాయిశ్చర్ కంటెంట్. మాయిశ్చర్ అని చెప్పకూడదు, యాష్ కంటెంట్ అని చెప్పాలి. యాష్ అంటే ఆటోమేటిక్ గా మాయిశ్చర్ అని అర్థమైపోతుంది. యాష్ కంటెంట్. సెకండ్, స్టార్టింగ్ చెప్పినా నేను, లో కుకింగ్ గ్రేడ్. కుకింగ్ కోల్ లేదు మన దగ్గర. స్టీల్ ప్రొడక్షన్ లోను, ఐరన్ స్మెల్టింగ్ లోను మనం కుకింగ్ కోల్ యూజ్ చేస్తాం. కానీ మన దగ్గర కుకింగ్ కోల్ ఉందా? ఇల్లియే. అందువల్ల మనం ఏం చేస్తాం? ఇంపోర్ట్ చేసుకుంటాం మనం కోల్ని. మన దగ్గర అంత కోల్ ఉన్నప్పటికీ కూడా అది పనికిరాదు. అందువల్ల కోల్ని మనం ఏం చేస్తాము? ఇంపోర్ట్ చేసుకుంటాం. యజస్విని అర్థమవుతుందా మీకు? క్లియర్ కదా? మీకంటే దేవ్, అలెక్స్, నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇండియాలో నాట్ ఎనఫ్ హై గ్రేడ్ కుకింగ్ కోల్, సో వి డిపెండ్ అపాన్ ది ఇంపోర్ట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, గుడ్ అండ్ లో గ్రేడ్ కోల్ ఈస్ ఫౌండ్ నియర్ సెలెక్టివ్ మైనింగ్ వాస్ వేస్టబుల్. అంటే మన గుడ్ లో గ్రేడ్ కోల్ అయితే దొరుకుతుంది, కానీ సెలెక్టివ్ మైనింగ్ అంటే ఒకే చోట మంచి కోల్ దొరుకుతుంది, లో గ్రేడ్ కోల్ దొరుకుతుంది. ఆ కోల్ ఫీల్డ్ పేరు ఏం పేరు? గోండ్వానా. గోండ్వానా కోల్ ఫీల్డ్స్ లో మనకి ఏమేమి దొరుకుతాయి? కుకింగ్, నాన్ కుకింగ్, బిటుమినస్, సబ్ బిటుమినస్ అన్ని దొరుకుతాయి. సో నేను ఇప్పుడు కోల్ మైన్ చేస్తాను, మైన్ చేస్తున్నా, కోల్ మొత్తం ఒకసారి పంపించేస్తే బాగానే ఉంటుంది. అంతేగాని ఓకే ఇది పనికిరాదు, ఇది పనికొస్తుంది, ఇది పనికిరాదు, ఇట్లా పనికొస్తుందని చెప్పి అనుకుంటా అంటే వేస్ట్ రిసోర్సెస్ కదా. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విచ్ ఇండియా ఇస్ ఫేసింగ్ బికాస్ ఆఫ్ ది యూనిక్ నేచర్ ఆఫ్ ది గోండ్వానా కోల్. ఏం అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? లేదా చైనా సినిమా జపాన్ సబ్ టైటిల్స్ లో చూసినట్లు ఏమైనా ఉందా? సో దట్ ఈస్ ద ప్రాబ్లం. అండ్ ఇంకోటి ఏంటంటే, దెర్ ఈస్ ఎ టెండెన్సీ టు ఎక్స్పాండ్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ అండ్ డిస్కరేజ్ అండర్ గ్రౌండ్ మైనింగ్ ఆపరేషన్ ఫర్ ద బెటర్ క్వాలిటీ ఆఫ్ కోల్ రిజర్వ్స్. దిస్ అగ్రవేట్ ద ల్యాండ్ అవైలబిలిటీ ప్రాబ్లం. ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైనింగ్ అనేది ఏంటంటే, యాక్చువల్ గా
ఇది rat hole మైనింగ్ ఒకటి రాస్తాను. ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మైనింగ్. వన్ డీప్ హోల్ మైనింగ్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి నేను లోపలికి వెళ్ళిపోతాను అనమాట. లోపలికి ఇట్లా తవ్వుకుంటూ వెళ్ళిపోతా. ఇది వచ్చి డీప్ హోల్ మైనింగ్ అంటారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చూడండి విజిబిలిటీ ఉంది. నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఉంది కదా, ఒక లేయర్ని ఎత్తేస్తా, మళ్ళీ ఇంకొక లేయర్ని ఎత్తేస్తా, మళ్ళీ ఇంకొక లేయర్ని ఎత్తేస్తాను. అట్లా ఇట్లా లేయర్స్ గా లోపలికి వెళ్తా. దాన్ని ఏమంటారంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటారు. దాన్ని ఏమంటారు? ఓపెన్ కాస్ట్ మైనింగ్. మనం ఏం చేస్తున్నాం అంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్కి వెళ్తున్నాం. ఓపెన్ కాస్ట్ ఇప్పుడు ఈ మైనింగ్ అనుకోండి, డీప్ హోల్ మైనింగ్ అనుకోండి, ఇక్కడ అంతా జనాలు ఉండొచ్చు, తప్పలేదు, మనం లోపలికి వెళ్ళి తవ్వుకుంటూ ఉంటాం, ప్రాబ్లం లేదు. కానీ ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే ఇదే ప్రాబ్లం. అర్థమైందా? ఐ విల్ షో యూ ఇఫ్ యూ వాంట్. ఐ విల్ షో యూ దిస్ వీడియో. నిజంగా అంటే ఆ నిపురమ మూవీ చూడండి, బాలకృష్ణ చాలా క్లియర్ గా కోల్ వీళ్ళు ఈ వర్కర్స్ లేదా కోల్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇప్పటికీ కూడా క్లియర్ గా చూపించేస్తాడు ఆ మూవీలో. ఒక్కోసారి ఏమవుతుందంటే కోల్ ఫీల్డ్స్ వాళ్ళు ఓపెన్ చేస్తున్నప్పుడు పక్కనే రివర్ బెడ్ ఉంటుంది, వాళ్ళు అనుకోకుండా పగులుతున్నప్పుడు ఆ రివర్ బెడ్ ఓపెన్ అయిపోయి నీళ్ళు వచ్చేస్తాయి, అదొక ప్రాబ్లం. ఇంకోసారి ఏమవుతుందంటే అక్కడ కొన్ని చోట్ల ఎట్లుంటుందంటే, లెట్ మీ షో యూ దిస్ డయాగ్రామ్, యూ విల్ గెట్ ఎ క్లారిటీ రిగార్డింగ్ దిస్. వీడు ఎట్లుంటుందిరా అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ బి లైక్ దిస్. వీళ్ళు ఏం చేస్తారా అంటే ఇట్లా లోపలికి వెళ్ళిపోతారు కదా, ఇక్కడ ఒక రివర్ పోతుంటుంది ఇక్కడ. వీళ్ళు ఏం చేస్తారంటే అనుకోకుండా దీన్ని బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసినప్పుడు వాటర్ లోపలికి వచ్చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎస్కేప్ దట్ సిచ్యుయేషన్స్. అండ్ ఇంకో సిచ్యుయేషన్ ఏంటి, ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక గ్యాస్ బెలూన్ ఒకటి ఉంటుంది ఇక్కడ, వీళ్ళకి తెలియదు గ్యాస్ బెలూన్ ఉందని, దీన్ని పగలగొడతారు. పగలగొట్టినప్పుడు ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయిపోతుంది, లోపల ఆక్సిజన్ సప్లై ఉండదు, మార్చి గ్యాస్ వచ్చేస్తుంది ఒక్కసారిగా. వాళ్ళు ఏం చేస్తారంటే దాని పిలిచి అక్కడే చచ్చిపోతారు. యు సీ ద మూవీ ఆఫ్ నిపురవ. అసలు కోల్ లేబర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని అప్పట్లోనే చాలా క్లియర్ గా చూపించినారు. సింగరేణి కార్మికులు ఫేస్ చేసిన ప్రాబ్లం. ఒక్కోసారి ఏమవుతుంది తెలిసిన, వీళ్ళంతా లోపల ఉంటారు, వీళ్ళంతా లోపల ఏదో మైనింగ్ చేస్తూ ఉంటారు. ఈ పైన ఒక చిన్న ఎంట్రన్స్ ఉంటుంది, అంతే, ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ లో ఏమవుతుందంటే ఒక్కోసారి ఇక్కడ ఏదైనా ఫ్లడ్స్ వచ్చేసి వాటర్ వెళ్ళిపోతాయి మెల్లగా, ఎవడు గమనించలేదు అనుకోండి, ఈ వాటర్ వెళ్ళిపోయి లోపల వీళ్ళంతా మునిగిపోతారు. మరి దీస్ థింగ్స్ హ్యాపెన్. ఎప్పుడు ఇదేం కొత్తగా ఇప్పుడే అయ్యేదేం కాదు. దిస్ ఈస్ ద మూవీ అండి. లెట్ మీ షో యూ దిస్. Indian coal market is still being dominated by government itself. Next ఇంకోటి ఏంటి, డీప్ మైనింగ్ టెక్నిక్స్ ఆర్ వెరీ ప్రిమిటివ్. సో దట్స్ వై వి హావ్ హై క్యాజువాలిటీ. ఇందాక నేను చూస్తాం కదా మన బాలయ్య బాబు మూవీ ఒకటి. సో హై క్యాజువాలిటీ, ఎక్కువ మంది చనిపోతారు. ఇప్పటికి కూడా మనం ప్రిమిటివ్ టెక్నిక్స్ ని యూజ్ చేస్తున్నాం, అదే ప్రాబ్లం. పాలసీ డు నాట్ అలౌ ది సైమల్టేనియస్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ కోల్ అండ్ కోల్ బెడ్ మీథేన్. కోల్ ని కోల్ బెడ్ మీథేన్, కోల్ బెడ్ మీథేన్ అనేది ఒక గ్యాస్ అండి సపరేట్ గా, అర్థమైందా? అండ్ కోల్ ఫీల్డ్స్ దగ్గర దొరుకుతుంది కోల్ బెడ్ మీథేన్ అనేది. ఇప్పుడు మన కోల్ పాలసీ ఎట్లుందంటే కోల్ అంతా ఒకటి చేయాలి, కోల్ బెడ్ మీథేన్ అంతా ఇంకోటి చేయాలి, రెండు ఒకటి ఇయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కోల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నావు, ఎక్కడైనా గ్యాస్ లీక్ అయిపోయి కోల్ బెడ్ మీథేన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? బికాస్ మీ హూ ఇస్ ఫోకస్డ్ ఓన్లీ అపాన్ ది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది కోల్, ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ఎక్విప్మెంట్ ఆర్ టెక్నాలజీ టు ఐడెంటిఫై ది ప్రెసెన్స్ ఆఫ్ కోల్ బెడ్ మీథేన్. కోల్ బెడ్ మీథేన్ యొక్క టెక్నాలజీ నేను పెట్టించుకోను, నాకు అవసరం లేదు, ఎందుకంటే కోల్ ఒకటే నాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఎప్పుడైతే కోల్ బెడ్ మీథేన్ వచ్చిందో అట్లీస్ట్ దాని యొక్క ప్రెసెన్స్ ని ఐడెంటిఫై అయినా చేయాలి కదా నేను. అది ఒక మేజర్ ప్రాబ్లం. నెక్స్ట్, ఎఫిషియన్సీ ఆఫ్ ఇండియన్ కోల్ మైనింగ్ ఈస్ వెరీ లో, ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎక్విప్మెంట్, యాజ్ యూజువల్ అదే చెప్తున్నాం మనము. పూర్ కనెక్టివిటీ ఫ్రమ్ మైన్స్ టు కస్టమర్ లొకేషన్స్. ఎందుకంటే ఇందాక నేను చెప్పినా కదా, మోస్ట్ ఆఫ్ ది మైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ది ట్రైబల్ ఏరియాస్ అండ్ ఫారెస్టెడ్ ఏరియాస్. అది కమర్షియల్ లొకేషన్ కి దూరంగా ఉన్నాయి. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోల్ ఈస్ అన్ఈవెన్ అండ్ హై యాష్ కంటెంట్, లో కెలోరిఫిక్ వాల్యూ అండ్ బ్యాడ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ షార్ట్ లైఫ్ ఆఫ్ మెటలర్జికల్ కోల్. ఇవన్నీ ఇండియన్ కోల్ యొక్క ప్రాబ్లమ్స్. రాట్ హోల్ మైనింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం రాట్ హోల్ మైనింగ్ చేసి చాలా మంది నార్త్ ఈస్టర్న్ లో చనిపోతున్నారు. రాట్ హోల్ మైనింగ్ అంటే ఇలా ఉంటుందండి, ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి. దిస్ విల్ బి ది రాట్ హోల్ మైనింగ్. ఇదిగోండి, కనిపిస్తుందా మీకు? ఇలా చిన్న హోల్ ఒకటి పెట్టుకొని వీళ్ళు లోపలికి వెళ్ళిపోతారు.
చిన్న హోల్ పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతారండి. లోపలికి వెళ్ళి లోపల కోల్ ఏదవుతుందో కోల్ ని ఇల్లీగల్ గా వీళ్ళు మైన్ అవుట్ చేసేసి బయటకి ఇస్తారు. అండ్ ఈ ర్యాట్ హోల్ మైనింగ్ ఎట్లుంటుందంటే ఇంతే ఉంటుంది. ర్యాట్ హోల్ మైనింగ్ అర్థమవుతుంది కదా. అంటే ర్యాట్ హోల్ ఇంతనే ఉంటుంది. ఆ 5 feet లేదా 4 feet ఏదవుతుందో ఆ 4 feet లోనే వాళ్ళు ఇట్లా లోపలికి నడుచుకుంటా పోయి కోల్ ని పట్టుకొస్తారు. అండ్ లాస్ట్ టైం ఏమైందంటే ఇక్కడ ఈ ర్యాట్ హోల్ మైనింగ్ లో ఒక్కసారిగా మేఘాలయలో స్పెసిఫిక్ గా లోపలికి అన్ఫార్చునేట్ గా ఇందాక చూస్తాం కదా మనం వాటర్, ఆ విధంగా వాటర్ వచ్చేసి దాదాపుగా 23 members లోపల చనిపోయినారు. ఆర్మీ కూడా ట్రై చేసిన అట్లీస్ట్ వాళ్ళ డెడ్ బాడీస్ అన్న ఎక్స్ట్రాక్ట్ చేద్దాము అని. ఎందుకంటే ఎక్స్ట్రాక్టింగ్ మనకేం అవసరం సార్, ఆల్రెడీ చచ్చిపోయినారు కదా, మనకేం అవసరం అంటే ఆర్టికల్ 21 ప్రకారము ప్రతి మనిషికి అతని యొక్క లాస్ట్ రిచువల్ అతని యొక్క రిలీజియస్ రైట్స్ ప్రకారం జరగాలి అని చెప్పి మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అర్థమైందా. సో వాడు ఎవడైనా కానీ లోపలికి వెళ్ళి చనిపోయిన తర్వాత ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు గెట్ హిస్ బాడీ అవుట్ అండ్ హ్యాండ్ ఓవర్ టు హిస్ ఫ్యామిలీ మెంబర్స్. కింద ఎవరైతుంటారో అతనికి ఇవ్వాలి. ఇది ఆర్టికల్ 21 గ్యారంటీ చేస్తుంది దాన్ని. అందుకని ఆర్మీ కూడా లోపలికి వెళ్ళి ట్రై చేసిందండి ఈ ర్యాట్ హోల్ మైనింగ్ లో ఇరుక్కున్న వాళ్ళని బయటకు తీసుకురావడానికి, కానీ వల్ల కాలేదు. లాస్ట్కి వదిలేశారు వాళ్ళు. అర్థమైందా. దిస్ హ్యాస్ హ్యాపెండ్ దేర్ అండ్ సీ దిస్ పిక్చర్. దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ మేఘాలయస్ ర్యాట్ హోల్ మైనింగ్. అర్థమవుతుందా. ఇది ఎట్లా పోతుందంటే లోపలికి ఎన్నో టన్నల్స్ గా వెళ్ళిపోతారు. అండ్ ఒక్కసారిగా హోల్ ఏ టన్నల్లో అనాథరైజ్ కదండి. నేను ఒక 10 మంది పోతా ఉంటాము, నాకు ఈ రోజు ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ నేను తవ్వుకుంటే ఇట్లా వెళ్ళిపోతా. ఇట్ విల్ బి లైక్ దిస్. ర్యాట్ హోల్ మైనింగ్ ఎట్లా ఉంటుందిరా అంటే ఇలా ఉంటుందండి ఒక హోల్. ఇక్కడ ఒకటే పోవాలని గ్యారంటీ లేదు. నేను వెళ్తాను, నేను వెళ్ళి ఇక్కడ తవ్వుకుంటా ఉంటాను, ఇంకోటి వెళ్తాడు, ఇంకోటి ఇట్లా పోతాడు, ఇంకోటి వెళ్ళి ఇట్లా తవ్వుకుంటా ఉంటాడు, ఇంకోటి వెళ్ళి ఇట్లా తవ్వుకుంటా ఉంటాడు. అనాథరైజ్డ్ అండ్ అన్చెక్డ్. వీడేం చేస్తాడు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు వాటర్ వచ్చేసింది, ఈ వాటర్ ఏమవుతుందంటే ఒక్కసారిగా బయటకు వచ్చేసి మొత్తం వీళ్ళందరినీ ముంచేస్తుంది. అర్థమైందా. దెర్ ఇస్ నో ప్రాపర్ చెక్. అండ్ ఈ ర్యాట్ హోల్ మైనింగ్ ని గవర్నమెంట్ ఆపలేకపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది పావర్టీ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ మేఘాలయ పీపుల్ ఆర్ ఫోర్స్డ్. ఎందుకంటే గవర్నమెంట్ ఫెయిల్డ్ టు ప్రొవైడ్ దెమ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్. గవర్నమెంట్ వాళ్ళకి బతకడానికి గల మార్గం చూపిలేకపోయింది. సో వాడు ఏం చేస్తున్నాడు, వాడు పోయి ఇంకా వాడికి తోచిన వృత్తిని వాడు చేసుకుంటా ఉన్నాడు. అండ్ దిస్ ఈస్ నాట్ ఎ క్రైమ్. ఇది క్రైమ్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ లేదా మన ఆర్టికల్ 21 కింద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్ గా చెప్తుందండి. ఆర్టికల్ 21 కింద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్ గా చెప్తుంది ఏంటంటే నువ్వు నీ యొక్క ఆకలిని తీర్చుకోవడానికి నువ్వు ఏ పనైనా చేయొచ్చు, ఎక్సెప్ట్ దట్ షుడ్ నాట్ బి టర్న్డ్ ఇంటూ ఏ కమర్షియల్ ఫామ్ గా మారకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో చెట్టు కొట్టడం నేరం. నాకు ఆకలి సార్, నేనేం చేస్తాను, నాకు వేరే దారి లేదు, నేనేం చేస్తాను చెట్లు కొట్టుకొని తెచ్చుకుంటా, కానీ నేను దాన్ని కమర్షియల్ గా దాని ఒక స్మగ్లింగ్ రాకెట్ లాగా చేయకూడదు. అర్థమైందా. సో దిస్ ఈస్ ద కేస్ అండి, చాలా ఇంపార్టెంట్. ఈ ర్యాట్ హోల్ మైనింగ్ తో చాలా మంది చనిపోయినారు లాస్ట్ ఇయర్. అర్థమైందా. నెక్స్ట్ ర్యాట్ హోల్ మైనింగ్ చూడండి. మేజర్ గా ఏం చేస్తున్నారు, 3 to 4 feet డీప్ ఉంటుంది అంతే. విచ్ వర్కర్స్ మోర్ ఆఫన్ చిల్డ్రన్ ఎంటర్ అండ్ ఎక్స్ట్రాక్ట్ కోల్ విచ్ మేజర్లీ హ్యాపెన్స్ ఇన్ మేఘాలయ. మేఘాలయలో ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ 640 million tons ఆఫ్ కోల్ ఉంది మేఘాలయలో. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ విచ్ ఆర్ అన్సైంటిఫికలీ ఎక్స్ట్రాక్టెడ్ ఆర్ మైండ్ బై ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్. అన్సైంటిఫిక్ గా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. మనం మామూలుగా చేసేది అన్సైంటిఫిక్ అని చెప్పి ఫార్మల్ చెప్తా అంటే మనమే అంటున్నాం అరే బాబు అది అన్సైంటిఫిక్ రా, ఇంకా లెక్కేసుకున్నది ఎంత వరస్ట్. ఇంపాక్ట్ ఆఫ్ ర్యాట్ హోల్ మైనింగ్. వాటర్ సోర్సెస్ ఆఫ్ మెనీ రివర్స్ ఎస్పెషల్లీ ఇన్ జెనిథియా హిల్స్ హ్యాస్ టర్న్ టు బి అసిడిక్ గా మారిపోయింది. వాటర్ ఆల్సో హ్యాస్ ది హై కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ సల్ఫేట్స్, ఐరన్ అండ్ టాక్సిక్ హెవీ మెటల్స్. లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ అండ్ హై బయోలాజికల్ ఆక్సిజన్ షో ది డిగ్రేడెడ్ క్వాలిటీ. రోడ్ సైడ్ డంపింగ్ ఆఫ్ ది కోల్ ఇస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఎయిర్, వాటర్ అండ్ సాయిల్ పొల్యూషన్. వీళ్ళు ఏం చేస్తారంటే కోల్ ని తీసుకొని బయటకు వస్తారండి. మార్కెట్ లో వచ్చిన తర్వాత అరే వేస్ట్ కోల్ ఇది మాకు పనికిరాదంటే వాళ్ళు ఏం చేస్తారు, రోడ్ పక్కన వేసేసి వెళ్ళిపోతున్నారు. అది ఇంకొక ప్రాబ్లం. ఆఫ్ రోడ్ మూవ్మెంట్ ఆఫ్ ట్రక్స్ అండ్ అదర్ వెహికల్స్ ఇన్ ద ఏరియా ఫర్ ది కోల్ ట్రాన్స్పోర్టేషన్ యాడ్స్ ఫర్ ఎకలాజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్. ఎందుకంటే మనం కోల్ బయటకు తీసుకొస్తాం కదా, మెయిన్ రోడ్ల పైన పోతే గవర్నమెంట్ ఫైన్ వేస్తుంది. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఫారెస్ట్ లో పోతున్నారు, దానివల్ల ఎకలాజికల్ డ్యామేజ్ చేస్తున్నది. This practice has been declared as unsafe for workers by National Green Tribunal. ఇది వర్కర్స్ అన్సేఫ్ అని చెప్పినా కూడా చేస్తారు. ఎందుకు? బికాస్ ఆఫ్ పవర్టీ. అంతే, వేరే ఆప్షన్ లేదు. మైన్స్ బ్రాంచెస్ ఇంటూ నెట్వర్క్స్ ఆఫ్ హారిజాంటల్ ఛానల్స్, కాన్స్టెంట్ రిస్క్ ఆఫ్ కేవింగ్ ఆర్ ఫ్లడ్డింగ్. కాన్స్టెంట్ రిస్క్ ఆఫ్ ఇది చెప్పినా కదా, ఇట్లా ఛానల్స్ ఇట్లా రకరకాలుగా ఇట్లా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏదైనా ఫ్లడ్ వచ్చింది అనుకో, నీళ్ళంతా మునిగిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూసుకుపోయింది అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? ఆక్సిజన్ దొరక లోపల చచ్చిపోతారు.
ఎనీథింగ్ మే హ్యాపెన్. దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. అర్థమైందా? ఇప్పుడు పెట్రోలియం అండ్ మినరల్ ఆయిల్. పెట్రోలియం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓషన్ బీయింగ్స్ ఏమవుతున్నాయి, ఇవన్నీ చనిపోయిన తర్వాత ఇవంతా లోపలికి వెళ్ళిపోతాయి. ఒకదానిపై మట్టితో కప్పబడిన తర్వాత ఇది ఏమవుతుందండి, మెల్లగా అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దే విల్ టర్న్ ఇంటూ క్రూడ్ ఆయిల్ గా మారిపోతున్నాయి. అవి క్రూడ్ ఆయిల్ గా చేంజ్ అవుతున్నాయి. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పెట్రోలియం యాజ్ ఎ ఫాసిల్ ఫ్యూయల్ ఈజ్ మెయిన్ ఫ్రమ్ సెడిమెంటరీ రాక్స్ ఆఫ్ ది ఎర్త్. సెడిమెంటరీ రాక్స్ నుంచి వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, పెట్రోలియం ఫ్యూయల్ బర్నింగ్ గివ్స్ లిటిల్ స్మోక్ అండ్ నో యాష్. పెట్రోలియం ని బర్న్ చేయడం వల్ల మనకు బూడిద రాదు అండ్ స్మోక్ వస్తుంది. అదే ప్రాబ్లం. నెక్స్ట్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ది రిమైన్స్ ఆఫ్ ఏన్షియంట్ మెరైన్ ఆర్గానిజమ్స్ దట్ ఆర్ బరీడ్ ఇన్ ది ఓషన్ ఫ్లోర్. ఏన్షియంట్ మెరైన్ ఆర్గానిజమ్స్ ఓషన్ ఫ్లోర్ లో ఎప్పుడైతే బరీ అయిపోతాయి అప్పుడు మనకు పెట్రోలియం ఫార్మేషన్ అనేది జరుగుతుంది. Their remains get converted into hydrocarbons by the action of pressure and temperature. అంటే ప్రెషర్ టెంపరేచర్ వల్ల మనకు హైడ్రోకార్బన్ యాక్షన్ అనేది జరుగుతుంది. కంపోజిషన్ చూడండి, 90 to 95% of the hydrocarbons, 5 to 10% of the organic compounds. They contain oxygen, nitrogen, sulfur and traces of organometallic compounds. All sedimentary rocks do not contain oil. అన్ని sedimentary rocks లో ఆయిల్ ఉండదు. Most of the oil get collected in the antisynclines or fault traps. Antisynclines అంటే ఏంటి? ఇలా యాంటీసిక్లైన్స్ అంటే ఇది. అర్థమైందా? అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏవి చచ్చిపోయినా కూడా ఇక్కడ అయిందంటే మెల్లగా ఇట్లా లోపల నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి కింద యాంటీసిక్లైన్స్ దగ్గర వెళ్ళిపోతుంది. నెక్స్ట్, ఆయిల్ ఆన్ ఏ కమర్షియల్ స్కేల్ యూజువల్లీ ఫౌండ్ ఇన్ ది క్రస్ట్ ఆఫ్ ది యాంటీసిక్లైన్. అంటే ఇక్కడ యాంటీసిక్లైన్ క్రస్ట్ లో మనకి ఇక్కడ దొరుకుతుంది. అర్థమైందా? నెక్స్ట్, ఆయిల్ రిజర్వాయర్ మస్ట్ హావ్ 3 ప్రీరిక్విజిట్ కండిషన్స్. 3 ప్రీరిక్విజిట్ కండిషన్స్ ఉండాలి. ఏవి? ఒకటి పోరోసిటీ, పర్మియబిలిటీ అండ్ సాన్వెట్స్. ఇదిగోండి ఇక్కడ. అర్థమైందా? నెక్స్ట్ ఇది చూడండి, ఫస్ట్ పోరోసిటీ. ఏంటి పోరోసిటీ అంటే? సో యాజ్ టు అకామిడేట్ సఫిషియెంట్లీ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ ని ఇక్కడ అంతా సేవ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. యాంటీసిక్లైన్స్ అంటే ఇదా. నెక్స్ట్, డిశ్చార్జ్ ఆయిల్ అండ్ గ్యాస్ వెన్ బీయింగ్ డ్రిల్డ్. ఇక్కడ కానీ డ్రిల్ కొట్టినామంటే ఏమవుతుందండి, బయటకు వచ్చేస్తుంది. And porous sandstone beds, fissured limestone, oil should have been kept below by impervious. అంటే పై నుంచి పోరస్ ఉండాలి ఆయిల్ వెళ్ళిపోవడానికి, అండ్ కింద ఇంపర్వియస్ ఉండాలి కంపల్సరీగా, ఆయిల్ లోపలికి వెళ్ళిపోకుండా ఇంకా అక్కడ ఆగిపోవడానికి. నెక్స్ట్, ఇది ఇండియాలో ఆయిల్ రిజర్వ్స్ అండి. మినరల్ ఆయిల్ ఇండియాలో ఎక్కడెక్కడ దొరుకుతుందని చెప్పి ఇక్కడ చూడండి. ఎక్కడెక్కడ దొరుకుతుంది చూడండి ఇండియాలో మినరల్ ఆయిల్. సేమ్ ఈ రీజన్స్ అంతా ఇదంతా ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇండియా హ్యావ్ మినరల్ ఆయిల్ ఇన్ దీస్ జోన్స్. ఎక్స్పెక్టెడ్, వి డోంట్ నో యాక్చువల్లీ వెదర్ దే ఫౌండ్ ఆర్ నాట్. నెక్స్ట్, ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి. బ్రహ్మపుత్ర బేసిన్ నార్త్ ఈస్ట్ లో, అక్కడ ఆయిల్ ఉంది. అక్కడ ఏంటి? ఓల్డెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ రీజన్ దిగ్బోయ్, చెప్పినా కదా. నెక్స్ట్, ఇది నహర్తక్యా, ఇది ఒక ఆయిల్ ఫీల్డ్. రాజస్థాన్లో ఏమేమి ఉన్నాయి? ఎక్కడెక్కడ? ఇంకా మంగళ, ఐశ్వర్య, ఇంకోటి ఏంటి? భాగ్య. సో ఈ 3 ఉన్నాయి. ఇక్కడ చూడండి రాజస్థాన్లో ఎక్కడెక్కడ ఉన్నాయి. మళ్ళీ గుజరాత్లో ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి, అంకాలేశ్వర్, ఖంబట్ అండ్ ఈ రీజన్స్ ఒక్కసారి మీరు చూసుకోండి, ప్రాబ్లం లేదు. అర్థమైందా? These oil fields are the largest onshore producing oil fields in India. Rajasthan oil fields, ఈ మంగళ, భాగ్య, ఐశ్వర్య ఉన్నాయో అది లార్జెస్ట్ ఆన్షోర్ ఆయిల్ ఫీల్డ్. మామూలుగా ఆయిల్ ఫీల్డ్స్ అనేది మనకు సముద్రంలో ఉంటాయి. ఇది ఆన్షోర్ అంటే సముద్రం లోపల, సముద్రం బయట ఉన్నాయి, ల్యాండ్ పైన. సో వీటి ఒకటి చూడండి. నెక్స్ట్, వెస్టర్న్ కోస్ట్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి? బాంబే హై, సాగర్ సామ్రాట్ అండ్ అలియాబెట్. ఇది చూడండి, అలియాబెట్ ఐలాండ్ ఆన్ గల్ఫ్ ఆఫ్ కంబట్. ఈస్టర్న్ కోస్ట్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి? గోదావరి, కృష్ణ, కావేరి అండ్ ఇవన్నీ ఇదొకటి. మళ్ళీ రావా ఫీల్డ్, కృష్ణా గోదావరి ఆఫ్షోర్ బేసిన్ అండ్ నారిమనం అండ్ కోవిలప్పల్. నారిమనం అండ్ కోవిలప్పల్ ఆన్ కావేరీ బేసిన్. ఇక్కడ మనకు ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోకపోయినా ఇంపార్టెంట్. ఆయిల్ ఫీల్డ్స్ కొంచెం అంత అవసరం ఏం లేదు, కానీ ఒక్కసారి ఈ షేల్ గ్యాస్ రిజర్వ్స్ గురించి అడిగాడు.
షేల్ గ్యాస్ రిజర్వ్స్ గురించి ఒకసారి అడిగాడు. నెక్స్ట్ పెట్రోలియం రిఫైనింగ్. ఇండియాలో పెట్రోలియం రిఫైనింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఫస్ట్ పెట్రోలియం రిఫైనరీ ఎక్కడ ఉందండి? 1901 లో స్టార్ట్ చేసినాం, దిగ్బోయ్, అస్సాం. నెక్స్ట్ సెకండ్ ఎక్కడ అంటే తారాపూర్, ముంబైలో 1954 లో స్టార్ట్ చేసాం. కానీ మనకు డిమాండ్ పెరిగిపోవడం వల్ల మనం ఏం చేసినాం అంటే ఎక్సెస్, అప్పట్లో మనకు ఎక్కువ కెపాసిటీ ఉంది, యూసేజ్ తక్కువ ఉంది. సో ఎక్సెస్ ఆయిల్ అప్పట్లో మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. ఇండియా వన్స్ యూస్ టు బి ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ, బట్ నాట్ నౌ. మళ్ళీ ఆయిల్ ఫ్రమ్ వెల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ద నియరెస్ట్ మైన్స్ త్రూ పైప్ లైన్స్. అండ్ ఇండియాస్ కరెంట్ రిఫైనింగ్ కెపాసిటీ వచ్చి 200 లేదా 250 million tons per annum, which exceeds the domestic consumption, which is only at 230 million tons. And Jamnagar oil refinery in Gujarat is the world's largest oil refinery. ఎవరిదండి జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ? రిలయన్స్ వాళ్ళది. ప్రపంచంలోనే లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ. అర్థమైందా? నెక్స్ట్ ఇండియాలో మనం ఇంకొక టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నామండి, విచ్ ఇస్ షోర్ బేస్డ్ రిఫైనరీస్. షోర్ బేస్డ్ రిఫైనరీస్ అనేది ఏంటంటే బయట నుంచి క్రూడ్ ఆయిల్ ఇక్కడ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మనం రిఫైన్ చేసేసి మనం ఇక్కడ నుంచి మనం సప్లై చేస్తాం. అర్థమైందా? దాన్ని షోర్ బేస్డ్ రిఫైనరీస్ అంటారు. ఇండియాలో అవి ఎక్కువ. అర్థమైందా? ఇప్పుడు పైప్ లైన్ వల్ల చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ పైప్ లైన్స్ వల్ల మనకు అడ్వాంటేజా డిసడ్వాంటేజా? గ్యాస్ కానీ పెట్రోలియం కానీ పైప్ లైన్స్ వల్ల అడ్వాంటేజా డిసడ్వాంటేజా? రెండు ఉన్నాయి. ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటి? ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు గ్యాస్ పైప్ లైన్స్ కానీ పెట్రోల్ పైప్ లైన్స్ కానీ వేస్తే ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. పైప్ లైన్స్ కావాలంటే రోడ్ వేయడం కన్నా పైప్ లైన్ వేయడం ఈజీనే. సో డిఫికల్ట్ టెరైన్స్ లో కూడా నేను పైప్ లైన్ వేసుకుంటే ఎత్తుకొని వెళ్ళిపోతా. అర్థమైందా? నెక్స్ట్ నీడ్ వెరీ లిటిల్ మెయింటెనెన్స్. పైప్ లైన్స్ ఆర్ సేఫ్, యాక్సిడెంట్ ఫ్రీ అండ్ ఎకో ఫ్రెండ్లీ. మెయింటెనెన్స్ తక్కువ, యాక్సిడెంట్ ఫ్రీ అండ్ ఎకో ఫ్రెండ్లీ. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది పైప్ లైన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్, యూజ్డ్ ఓన్లీ అట్ ఫ్యూ ఫిక్స్డ్ పాయింట్స్. అంత ఫ్లెక్సిబుల్ కాదండి పైప్ లైన్స్. ఎందుకంటే ఎక్కువ బెండ్స్ కానీ ఇచ్చినాం అనుకోండి, మనం ఏం చేయాలి? దాని యొక్క ఫోర్స్ తగ్గుతుంది. అంతే కదండి. మనం ఇంట్లో కూడా పైప్స్ వేసుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు బెండ్స్ వాళ్ళు తగ్గిస్తారు, స్ట్రైట్ లైన్స్ వచ్చే విధంగానే చూస్తారు. నెక్స్ట్ చూడండి, ద కెపాసిటీ కెనాట్ బి ఇంక్రీస్డ్ వన్స్ ఇట్ ఈస్ లేడ్. ఒక్కసారి వేసేస్తామంటే కెపాసిటీ పెంచడానికి లేదు. నెక్స్ట్ డిఫికల్ట్ టు మేక్ సెక్యూరిటీ అండ్ అరేంజ్మెంట్ ఫర్ పైప్ లైన్. ఇప్పుడు పైప్ పోతుంది, ఎవడో మధ్యలో చోట చిన్న హోల్ పెట్టి రామమ్మ పైప్ లైన్ అయితే గవర్నమెంట్ మీకు 10 రూపాయలకి ఇస్తాను, నేను 2 రూపాయలకి ఇస్తాను అని చెప్పి వాడు ఒక ట్యాప్ పెట్టి వాడు అమ్ముకున్నాడు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? సో డిఫికల్ట్ టు మెయింటైన్ సెక్యూరిటీ. నెక్స్ట్ డిటెక్షన్ ఆఫ్ లీకేజెస్ అండ్ రిపేర్ కూడా డిఫికల్ట్. అర్థమైందా? లీకేజెస్ ని రిపేర్ చేయడం కూడా డిఫికల్ట్. నెక్స్ట్ ఇప్పుడు ప్రపంచం మొత్తం పైన పెట్రోల్ ఎక్కడ అవైలబిలిటీలో ఉందనేది ఇక్కడ ఇచ్చినాము, ఒక్కసారి చూడండి. సో దీస్ ఆర్ ది అవైలబిలిటీ ఆఫ్ పెట్రోల్. దీస్ ఆర్ ది అవైలబిలిటీ ఆఫ్ పెట్రోల్ ఇన్ ద వరల్డ్. అర్థమైందా? అవైలబిలిటీ ఆఫ్ పెట్రోల్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తా చూడండి. మామూలుగా పెట్రోలియం ఏదైతే ఉందో, పెట్రోలియం ని మనం ఎట్లా డివైడ్ చేస్తామనంటే డిపెండింగ్ అపాన్ ది ప్రెసెన్స్ ఆఫ్ సల్ఫర్. Petroleum is classified, crude oil is classified as sweet crude and sour crude. Sour crude, sweet crude అంటాం. స్వీట్ క్రూడ్ అంటే లెస్ సల్ఫర్ కంటెంట్ అన్నట్టు. సల్ఫర్ కంటెంట్ కానీ తక్కువ ఉంటే దాన్ని ఏమంటారంటే స్వీట్ క్రూడ్ అంటారు. సల్ఫర్ కంటెంట్ కానీ ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? సోర్ క్రూడ్ అంటారు. అండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇట్ సైడ్ నుంచి ఇట్ సైడ్ వెళ్తున్నప్పుడు స్వీట్నెస్ తగ్గిపోయి సోర్నెస్ పెరుగుతుంది. అండ్ ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో ఉండేది వచ్చి ఇంటర్మీడియట్ క్రూడ్. అర్థమైందా? ఇక్కడ మీకు ఏముంటుంది? స్వీట్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? సోర్ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ది సల్ఫర్. సల్ఫర్ కంటెంట్. ఇది స్వీట్ క్రూడ్, ఇది సోర్ క్రూడ్. మధ్యలో ఉండేది ఏంటి? ఇంటర్మీడియట్ క్రూడ్. గుర్తుపెట్టుకోండి. అండ్ విచ్ ఈస్ మోస్ట్ కాస్ట్లీ? స్వీట్ క్రూడ్. అర్థమైందా? నెక్స్ట్ అండ్ ఇక్కడ చూడండి, ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయనే దానిపైన ఒక చిన్న పాయింట్. అన్నిటికన్నా హైయెస్ట్ వచ్చి మిడిల్ ఈస్ట్ లో ఉంది, ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ 5% ఆఫ్ ది ఆయిల్ రిజర్వ్ నార్త్ అమెరికాలో ఉంది. అండ్ ఏషియాలో ఎంత ఉంది? 4% ఇక్కడ. అండ్ ఇక్కడ 5%. నెక్స్ట్ సో ఇది దీని యొక్క లొకేషన్స్ ఒకసారి చూసుకోండి, ఆయిల్ రిజర్వ్స్. నెక్స్ట్
స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్. ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ అనేది ఏంటంటే దిస్ హ్యాస్ బీన్ అండర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ఇదేంటండి ఆయిల్ ఇండస్ట్రీ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఆయిల్ గ్యాస్. ఈ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ అనేది ఏంటంటే మనకు మామూలుగా ఎలాగైతే సేవింగ్స్ ఆయిల్ అని చెప్పి అట్లా అనుకుంటాం, మామూలుగా మనం ఇంట్లో కూడా సేవింగ్స్ పెట్టుకుంటాం కదా కొంచెం సపరేట్ గా. అంటే ఇప్పుడు సడన్ గా ఏదైనా ఒక వార్ వచ్చిందో లేదా ఇంకొక రీజన్ వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే మనకు ఈ సౌదీ అరేబియాతో టైస్ అన్ని కట్ అయిపోయినాయండి, వీడు మనకు ఆయిల్ సప్లై చేయను అని చెప్పాడు. అదే టైంలో ఏ అమెరికానో లేదా రష్యా, అమెరికా మన పైకి వార్ వచ్చింది అనుకున్నాం, అమెరికానో రష్యానో వార్కి వచ్చింది. అట్లీస్ట్ మనకు ఒక సర్టెన్ డేస్ మన యొక్క ఆర్మీ వెహికల్స్ రన్ అవ్వడానికి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ ఆర్మీ వెహికల్స్ డిపెండెంట్ అపాన్ పెట్రోల్ అండ్ డీజిల్, ఇంక్లూడింగ్ మన మోస్ట్ ఆఫ్ అవర్ సబ్మరైన్స్ తో సహా. అర్థమైందా? వాళ్ళు సడన్ గా వార్కి వచ్చారనుకోండి, మన పరిస్థితి ఏంటి? అప్పుడు సడన్ గా వీడు సప్లై చేయనని చెప్పాడు అనుకుందాం, అప్పుడు మనం అట్లీస్ట్ వేరే వాళ్ళతో మాట్లాడుకునే దానికన్నా ఇండియాలో పెట్రోల్ ఉండాలి కదా. అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ అని చెప్పి ఒక రిజర్వ్ ని మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఒకవేళ మనకి ఏదైనా అయితే మనం ఆ ఆయిల్ మెయింటైన్ చేస్తామని. ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ని ఎవరు చేశారంటే 2005 ఆ టైంలో ఫస్ట్ అమెరికా స్టార్ట్ చేసిందండి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్. అర్థమైందా? అప్పుడు వీళ్ళు ఎంత పర్చేస్ చేశారంటే అమెరికా ఆయిల్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ అమెరికా despite exertion of all the petrol on the world, America can run for 1 year. 1 year దానికి కావాల్సినంత ఆయిల్ అది ఫర్ డిఫెన్స్ పర్పసెస్ అండ్ 6 months ఫర్ డొమెస్టిక్ కన్సంప్షన్. అంటే ఇండియాలో నేను పెట్రోల్ కొట్టించుకోవడానికో నువ్వు పెట్రోల్ కొట్టించుకోవడానికో అట్లా అమెరికన్ కామన్ పబ్లిక్ కి 6 months సప్లై అండ్ మిలిటరీకి 1 year సప్లై అంత ఆయిల్ వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు. అర్థమైందా? సో వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే హ్యూజ్ పర్చేజ్ ఆఫ్ ఆయిల్ ఇష్టం వస్తే పర్చేజ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆయిల్ బాండ్స్ అని చెప్పి ఒకటి ఉండేదండి, మీకు ఎకానమీ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆయిల్ బాండ్స్ అని ఉండేవి. ఆయిల్ బాండ్స్ అప్పుడు ఎట్లా చెప్పేవాళ్ళు అంటే విచ్ ఇస్ మోస్ట్ రిలయబుల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆయిల్ బాండ్స్ కొంటారా, మీకు ఎంత కావాలంటే అంత పెరుగుతుందని చెప్పి చెప్తాను. అప్పట్లో ఒక్కసారిగా ఎప్పుడైతే అమెరికా ఆయిల్ పర్చేజ్ ఆపేసిందో ఈ ఆయిల్ బాండ్స్ ప్రైస్ ఒక్కసారిగా రాక్ బాటమ్ లోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఎవడు చెప్పడు కదండి, నేను నా స్టాటిక్ రీజన్స్ కోసము ఆయిల్ కొనుక్కుంటానా అని చెప్పి ఎవడు చెప్పి కొనుక్కోడు కదా. వాడేదో అగ్రెసివ్ పర్చేజ్ ఇంటర్నల్ గా పర్చేజ్ చేసేస్తారు. మీకు ఇన్ఫాక్ట్ ఇంటర్నల్ గా పర్చేజ్ జరుగుతుందండి. మీకు ఇన్ఫాక్ట్ 2000 లో ఒక్కసారిగా ఆనియన్ ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోయినాయి. గుర్తుందా ఎవరికన్నా? ఎందుకో తెలిసిన? బికాస్ ఇండియన్ ఆర్మీ హ్యాస్ అగ్రెసివ్లీ పర్చేస్డ్ ఆల్ ది ఆనియన్స్ ఇన్ ది మార్కెట్. మార్కెట్ లో ఉన్న అంత ఆనియన్స్ ని, ఇన్ఫాక్ట్ చిన్న షాప్ లో ఉన్న ఆనియన్స్ కూడా ఇండియన్ ఆర్మీ కొనుక్కొని వెళ్ళిపోయింది. ఎందుకు కొనుక్కొని వెళ్ళిపోయింది? బికాస్ ఆనియన్స్ ఆర్ పవర్ఫుల్ ప్రొటెక్టర్స్ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటల్స్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదన్నా న్యూక్లియర్ మిసైల్ ని షిఫ్ట్ చేస్తున్నా అనుకోండి, షిఫ్ట్ చేసినప్పుడు పైన శాటిలైట్ షిఫ్ట్ చేస్తున్నాను న్యూక్లియర్, స్పెషల్లీ న్యూక్లియర్ వెపన్స్. కానీ ఆ న్యూక్లియర్ వెపన్స్ ని దేని నుంచి షీల్డ్ చేయగలరు, లేదా ఆ రేడియేషన్ ని ఎవరు షీల్డ్ చేయగలుగుతారు అంటే ఆనియన్స్ షీల్డ్ చేయగలరు. వీళ్ళు ఏం చేశారంటే మార్కెట్ లో ఉన్న ఆనియన్స్ అన్నింటినీ కొనేసి ఆ ఆనియన్స్ ని ఏం చేశారు, ఆ మిసైల్స్ ఉన్నాయి కదా, మిసైల్స్ ని మనం ఏం చేసామంటే మనము ఈ బాంబే నుంచి మిసైల్స్ మన స్టాటిక్ లొకేషన్స్ కి షిఫ్ట్ చేస్తాం. స్టాటిక్ లొకేషన్స్ అనేవి అందరికి చెప్పుకోరు, అందుకో బాబు అక్కడ మా స్టాటిక్ లొకేషన్ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని చెప్పి ఎవరు చెప్పుకోరు. ఎందుకంటే దే విల్ బి ఈజీ టార్గెట్స్. ఎవడన్నా మిసైల్ డైరెక్ట్ గా వేసేసి ఆ స్టాటిక్ లొకేషన్స్ ని పేల్ చేస్తారంటే మన పరిస్థితి ఏంటి? అందువల్ల స్ట్రాటజిక్ లొకేషన్స్ ఆర్ ఆల్వేస్ మెయింటైన్డ్ ఇన్ సీక్రెట్. కానీ ఇప్పుడు మిసైల్ తీసుకెళ్తున్నాం అనుకోండి, వాళ్ళకి తెలిసిపోతుంది, అరే మిసైల్ అక్కడ పోతుందంటే అక్కడే ఉంటుంది స్ట్రాటజిక్ లొకేషన్. అందువల్ల ఆ మిసైల్స్ ఏం చేశారంటే మిసైల్స్ ని దాదాపుగా 15-20 feet ఆనియన్స్ తో ముంచేశారు. అండ్ దోస్ ఆనియన్స్ విల్ బి డెస్ట్రాయిడ్, ఎందుకంటే రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుని ఉంటాయి కదా, యూజ్ చేయరు వాళ్ళు. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉండిందండి పవర్ లో. అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్. ఆ టైంలో జస్వంత్ సింగ్ మన డిఫెన్స్ మినిస్టర్. వాళ్ళు వెళ్ళి చెప్పారు, సార్ ఇట్లా మనం షిఫ్ట్ చేయాలి న్యూక్లియర్ మిసైల్స్ ని, కానీ వన్స్ మనం షిఫ్ట్ చేసినామంటే ఇండియా విల్ బి హైవే వర్నల్, ఇంకా మనం ఎలా అయిపోతాం. అండ్ మీకు తెలుసు లేదో హైదరాబాద్ లో కూడా సీక్రెట్ ఇండియా ఎయిర్ బేస్ ఉంది, తెలుసా మీకు? ఇండియా సీక్రెట్ ఎయిర్ బేస్ ఇస్ ఇన్ హైదరాబాద్. మనకు ఎప్పుడైనా సరే ఎవడన్నా ఈ బయట నుంచి ఇట్లా అటాక్ చేసినప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఎయిర్ బేస్
మన టర్న్ ఓవర్ టైం 62 సెకండ్స్ అండి. 62 సెకండ్స్ లో మన జెట్ పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయి ఇండియాకి, సౌత్ ఇండియా మొత్తానికి కవరింగ్ ఇస్తుంది. అట్లా మనకు బెంగళూరులో ఒక ఎయిర్ బేస్ ఉంది, హైదరాబాద్ లో ఒక ఎయిర్ బేస్ ఉంది. అండ్ వీఆర్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఎ న్యూ ఎయిర్ బేస్ ఇన్ సదర్న్ తమిళనాడు. సౌత్ ఇండియాలో మళ్ళీ మధ్యప్రదేశ్ లో ఒక ఎయిర్ బేస్ ఉంది మళ్ళీ మనకు. అట్లా ఎయిర్ బేసెస్ ఉన్నాయండి మనకు. అంటే ఏమంటే సడన్ గా ఎవడన్నా ఇక్కడ నుంచి అటాక్ చేశాడంటే పై నుంచి పంజాబ్ నుంచి రావడం అనేది ఇంపాసిబుల్ కదా. సో అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే లోకల్ ఎయిర్ బేసెస్ ఒకటి పెడతారు. ఆ ఎయిర్ బేసెస్ కూడా మనకు మన టైం ఎంత అంటే 62 సెకండ్స్, విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. 30 సెకండ్స్ మన టార్గెట్ కి తగ్గించాలి అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇది మధ్యలో ఒక 40 సెకండ్స్ కి వచ్చింది. ఎప్పుడైతే మనకు కొత్త రఫేల్ జెట్స్ వచ్చినాయో, జెట్స్ వచ్చిన తర్వాత 40 సెకండ్స్ తగ్గిందని చెప్పి ఉంది. ఇవన్నీ బయట పబ్లిక్ చేసుకోరండి, ఇవన్నీ పబ్లిక్ చేసుకోరు. మాకు ఒక ఎయిర్ బేస్ ఉందండి హైదరాబాద్ లో, 60 సెకండ్స్ మేము రెడీ అయిపోతామంటే వాళ్ళు ఏం చేస్తారు, 30 సెకండ్స్ లో హైదరాబాద్ కొట్టేదానికి ప్లాన్ చేస్తారు. సో ఎప్పుడు ఇట్లాంటివన్నీ చెప్పుకోరు బయట. ఇవన్నీ స్పెక్యులేషన్స్ అంటే బయటకు వచ్చేటివన్నీ. పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు ఆ బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వాజ్పేయి గారికి చెప్పారండి, సార్ ఇట్లా మనం మిసైల్స్ షిఫ్ట్ చేయాలి, అవర్ మిసైల్స్ ఆర్ రెడీ, వీ హావ్ టు మూవ్ దెమ్ టు ది స్ట్రాటజిక్ లొకేషన్స్. పాకిస్తాన్ దగ్గరలో ఒకటి, చైనా దగ్గరలో ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి మనం పెట్టుకోవాలి. కానీ మనం మూవ్ చేస్తామంటే ఇది ప్రాబ్లం తెలిసిపోతుంది. సరే దీన్ని ఓవర్కమ్ ఎట్లా చేస్తామంటే వాళ్ళు ఒకటే చెప్పారు, ఆనియన్స్ సార్, వాస్ట్ కెపాసిటీ ఆఫ్ ఆనియన్స్ ని పర్చేస్ చేయాలి, పర్చేస్ చేసి ఆనియన్స్ ఉన్న ట్రక్ లో మనం దీన్ని మూవ్ చేయాలని చెప్పారు. వాజ్పేయి ఓకే గో హెడ్ సార్, అట్లా కాదు, మనం ఎంత కెపాసిటీ ఆనియన్స్ పర్చేస్ చేస్తామంటే ఇండియాలో కామన్ మ్యాన్ కి ఆనియన్ అనేది దొరకదు సార్, ఆ లెవెల్కి వెళ్తాం మనం. గవర్నమెంట్ కూడా పడిపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మన గవర్నమెంట్ చాలా వీక్ గా ఉంది. అంటే కంట్రీ ఫస్ట్ అండి, గవర్నమెంట్స్ వస్తాయి పోతాయి, ఎవరికి ఇంపార్టెంట్, కంట్రీ ఈజ్ ఫస్ట్. దేశం ఉండాలి ముందు, అన్నిటికన్నా ముందు. స్ట్రాటజిక్ లొకేషన్స్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అంతా చాలా హాస్టైల్. సో పోతే ఐఎమ్ రెడీ టు ఫేస్ దట్, గో హెడ్ అని చెప్పారు. అప్పుడు ఆర్మీ ఏం చేసిందంటే, ఆర్మీ వాళ్ళు సివిలియన్ డ్రెస్సుల్లో వచ్చేసి ప్రతి చోట, ప్రతి కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళాము. వాళ్ళు ఎంత టన్ ఎంత అంటే, టన్ సార్ 20,000 సార్ అంటే 40,000 ఇస్తారు టన్ నాకు ఇచ్చే. అలా కొనేసిందండి ఆర్మీ మొత్తం. ఏమైంది ఓవర్కి డైరెక్ట్ పవర్ పోయింది ఏంటండి? దాని స్ట్రాటజిక్, సో ఇండియాకి స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయండి. ఎక్కడెక్కడ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయంటే ఇండియాలో, ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఎస్ గాట్ దట్ పాయింట్ కదా, విశాఖపట్నం, మ్యాంగ్లూర్ అండ్ పాడోర్, ఇట్లా 3 ఏరియాస్ లో మనకు స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. విశాఖపట్నం, మ్యాంగ్లూర్ అండ్ పాడోర్. ఏంటండి ఒడిస్సా ఈ మధ్య వస్తుంది. నెక్స్ట్, ఈ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఏం చేస్తాయంటే క్రూడ్ ఆయిల్ సప్లైని మెయింటైన్ చేస్తుందండి. దిస్ సర్వ్స్ యాజ్ ఎ కుషన్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిస్రప్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ సప్లై. బయట నుంచి సప్లై డిప్రెషన్ ఉంటే మనకు ఒక కుషన్ లాగా ఉంటుంది. యాక్చువల్గా 2017-18లో మనకు స్ట్రాటజిక్ రిజర్వ్ కావాలి అని చెప్పారు. ఫస్ట్ వచ్చి చందీకోలి ఒరిస్సాలోను అండ్ బైకనీర్ ఇన్ రాజస్థాన్లోను ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేశారు. ఇది సెకండ్ ఫేజ్ లో స్టార్ట్ అవుతుందండి. చందీకోలి అండ్ బైకనీర్ సెకండ్ ఫేజ్ లో మనకు స్ట్రాటజిక్ రిజర్వ్ అక్కడ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి చూడండి, ద కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ స్ట్రాటజిక్ ఫెసిలిటీ ఈజ్ మేనేజ్డ్ బై ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ వాళ్ళు ఒక సపరేట్ వాళ్ళు వచ్చి మెయింటైన్ చేస్తారు, విచ్ ఈస్ అన్ సబ్సిడరీ ఆఫ్ ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బోర్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం. ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అంతా. నెక్స్ట్, ఇది పబ్లిక్ చేశారండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ 5 మిలియన్ స్ట్రాటజిక్ రిజర్వ్ అనేది పబ్లిక్ చేశారు. 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, ఇది పబ్లిక్ కి తెలియకుండా మన దగ్గర ఇంకా రిజర్వ్స్ ఉంటాయి. అర్థమైనా, చెప్పుకోవాలి ఏంటంటే ఆర్మీ నీడ్స్ కోసం లేదా డిఫెన్స్ పర్పసెస్ కోసం సపరేట్ గా ఉంటాయి మన దగ్గర. సో దాన్ని ఒకటి. నెక్స్ట్, నీడ్ ఫర్ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ మనకి ఎందుకు కావాలి? 1990లో గల్ఫ్ వార్ వచ్చినప్పుడు వెస్ట్ ఏషియాలో ఇండియా వాజ్ ది సోర్స్ ఆఫ్ మేజర్ ఆయిల్ క్రైసిస్. 1990 గల్ఫ్ వార్ వచ్చినప్పుడు ఇండియాలో అసలు ఆయిల్ లేదండి, చచ్చిపోయినాం మనం. అప్పుడు చెప్పినా మీకు గుర్తుందా, 1990లో పెట్రోల్ రేట్ పెరిగినప్పుడు ఇండియా మొత్తం పైన ఇండియన్ పీపుల్ దే హావింగ్ బాట్ ఎనీ పెట్రోల్ కొనలేదు. దాంతో గవర్నమెంట్ ఈస్ ఫోర్స్డ్ టు రెడ్యూస్ ది ప్రైసెస్ అని చెప్పాను, గుర్తుందా లేదా? 1990s లో. అప్పుడు ఈ 1999 గల్ఫ్ వార్ వచ్చినప్పుడే మనకు 3 డే, అప్పుడు మనము ఫస్ట్ టైం మనం ఏమనుకున్నామంటే
ఒకవేళ మనకు వార్ వచ్చినా సరే ఇండియాలో 3 రోజుల వరకు మనం కాన్స్టెంట్ పెట్రోల్ సప్లై చేసే విధంగా మనము స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి అని చెప్పారు. అర్థమైందా? మనకు అప్పుడు ఓకే ఏంటి, అప్పుడు గల్ఫ్ వార్ కాబట్టి మనం ఏదో 3 రోజులు సర్దుకునేసాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు దాన్ని ఎవరైనా వాంటెడ్ గా ఒక పాలసీ ప్రకారం ఇండియాకి ఆయిల్ సప్లై చేయకూడదు అని చెప్పాడు అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? అందువల్ల మనం ఏం చేసినాం అంటే మనం స్ట్రాటజిక్ రిజర్వ్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి చేసాం. ఇక్కడ చూడండి, ఓవర్ 80% ఆఫ్ ది దీస్ ఫాసిల్ ఫ్యూయల్స్ కమ్ ఫ్రమ్ ఇంపోర్ట్స్, మెజారిటీ ఆఫ్ దెమ్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా. సో దిస్ ఈస్ ద మేజర్ స్ట్రాటజిక్ రిస్క్ అండ్ పోసెస్ మేజర్ ఫైనాన్షియల్ డ్రైన్ ఆఫ్ ఎంబాటిల్డ్ ఎకానమీ అండ్ గ్రోయింగ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మన అప్పు పెరిగిపోతుంది, అట్ ద సేమ్ టైం మనం కంప్లీట్ గా వాళ్ళ మీద డిపెండ్ అయితే వాడు ఏమంటాడు రేపు, అరే నువ్వు నేను నీకు ఈ పని చేయాలంటే నువ్వు నా మాట వినాలంటాడు. అప్పుడు ఏం చేస్తాం? అందువల్ల మనం స్ట్రాటజిక్ గవర్నమెంట్ తీసుకొస్తున్నాం. In order to address this energy insecurity, Atal Bihari Vajpayee government mooted for the concept of strategic petroleum reserve in 1998 లో వచ్చినాం. And today India consumption upward for 4 million barrels of crude oil every day. మనము per day 4 million barrels of crude oil ని కన్జ్యూమ్ చేస్తున్నాం as per the January 2015. సో ఇప్పుడు అంత కన్జంప్షన్ ఉన్నప్పుడు మనం స్ట్రాటజిక్ రిజర్వ్ కంపల్సరీగా మెయింటైన్ చేయాల్సింది. అర్థమైందా? దట్ ఈస్ ద కేస్. నెక్స్ట్ we shall deal with the natural gas and other resources and hydrocarbon fuel. ఇవన్నీ మనం చూస్తాం. By today I shall wind up our class, our lecture అండి. ఇంకా నేషనల్ గ్యాస్ గురించి we shall discuss on Monday. ఓకే, ఎనీ డౌట్స్ అండి ఈ రోజు క్లాస్ లో? ఎనీ డౌట్స్ టుడేస్ క్లాస్? అవును, అక్కడ ఆయిల్ స్టోర్ చేస్తాం. అర్థమైంది? ఫైన్ అండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.